స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రిలేటెడ్గా ఏదైతే మనం జనరల్ అవేర్నెస్ సిరీస్ స్టార్ట్ చేసామో ఫస్ట్ మనం ఇండియన్ పాలిటీ అని స్టార్ట్ చేసాం. అదేంటి అని అంటే అప్రాక్సిమేట్గా ఒక 140 క్వశ్చన్స్ వరకు డీల్ చేసాం. ఆ టాపిక్ని ప్రెజెంట్ మధ్యలో ఆపుతున్నాం, నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అది ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీ అనే పార్ట్ చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్, ద ట్రైపార్టైట్ స్ట్రగుల్ హ్యాపెండ్ అమాంగ్ ద పాలాస్, ద ప్రతిహారాస్ అండ్ ద డాష్ అని అన్నారు. అంటే ఇక్కడ మనకి ఏమని అడిగారు, హియర్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ట్రైపార్టైట్ స్ట్రగుల్. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చినట్టుగానే ట్రైపార్టైట్ అంటే ఒక 3 పర్టికులర్ కింగ్డమ్స్కి మధ్యలోని ఒక యుద్ధం అనేది జరిగిందనమాట. ఈ ట్రైపార్టైట్ స్ట్రగుల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ వార్స్. ఇట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ వార్స్. అంటే ఇది ఏదో ఒక పర్టికులర్ వార్ కింద జరిగింది కాదు, ఒక 3 రాజ్యాలకి మధ్యలోని. ఇవి ఏంటి అని అంటే అప్రాక్సిమేట్గా ఒక 200 ఇయర్స్ నుంచి కూడా జరుగుతున్నది అనమాట. ఇట్ వాజ్ హ్యాపెనింగ్ ఫర్ మోర్ దెన్ 200 ఇయర్స్. అంటే ఈ 200 ఇయర్స్లోని సిరీస్ ఆఫ్ వార్స్ కండక్ట్ చేశారు. ఎవరెవరి మధ్యలోని అనే పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ మన క్వశ్చన్ ఏమని ఇచ్చారు, ద పాలాస్. ఈ పాలాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడి నుంచి అని అంటే దీస్ ఆర్ ద పార్ట్ ఫ్రమ్ బెంగాల్. ఇదేంటి అని అంటే వీళ్ళు గౌడాస్ అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం అండ్ ద ప్రతిహారాస్ వీళ్ళు ఏంటి అని అంటే దీస్ ఆర్ ఫ్రమ్ గూర్జాస్. ఈ గూర్జారా దేశం అని అంటారనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం అండ్ ఇంకొక పర్టికులర్ కింగ్డమ్ ఏదైతే ఉందో దాని గురించి అడుగుతున్నారు. అండ్ ద థర్డ్ కింగ్డమ్ ఈజ్ రాష్ట్రకూటాస్. ఈ రాష్ట్రకూటాస్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ బిలాంగింగ్ టు ద డెక్కన్. ఓకే, ఈ సిరీస్ ఆఫ్ వార్స్ దేనికోసం కండక్ట్ చేశారంటే ఫర్ ద థ్రోన్ ఆఫ్ కన్నౌజ్. ఫర్ ద థ్రోన్ ఆఫ్ కన్నౌజ్. ఈ కన్నౌజ్ అనే ప్లేస్ కోసం కండక్ట్ చేశారు. అట్ లాస్ట్ ఫైనల్గా ఏంటి అని అంటే ఈ 200 ఇయర్స్లోని మధ్యలో ఒకసారి ఎవరైతే పాలాస్ ఉన్నారో అందులోని టెంపరీగా ఒక పర్సన్ గెలిచారనమాట. ఆయన ఎవరు అని అంటే ధర్మపాల. ఓకే, ఈ పర్టికులర్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ధర్మపాల అనే పర్సన్ టెంపరీగా గెలిచారు. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ అనదర్ వార్ ఫైనల్గా ఈ పర్టికులర్ థ్రోన్ ఎవరికైతే దక్కిందో ఆయన ఎవరు అని అంటే నాగభట్ట టూ. నాగభట్ట టూ ఇస్ ద ఫైనల్ పర్సన్ హూ కాంకర్డ్ ద థ్రోన్ ఆఫ్ కన్నౌజ్. ఓకే, ఈయన ఏ పర్టికులర్ రాజ్యానికి చెందినవాడు, ఈ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గూర్జారా ప్రతిహార. గూర్జారా ప్రతిహార. ఓకే, ఇది ఈ పర్టికులర్ ట్రైపార్టైట్ స్ట్రగుల్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. దేనికోసం కండక్ట్ చేశారు, ఇట్ వాస్ ఫర్ ద థ్రోన్ ఆఫ్ కన్నౌజ్ అండ్ ఇట్ వాజ్ అల్టిమేట్లీ వన్ బై నాగభట్ట టూ. హీ ఈస్ ఫ్రమ్ గూర్జారా అండ్ ప్రతిహార. ఇప్పుడు ట్రైపార్టైట్ స్ట్రగుల్ ఏ 3 కింగ్డమ్స్కి మధ్యలో అని అంటే ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ కనుక అదే ఇచ్చారని అంటే పాలాస్, ప్రతిహారాస్ అండ్ రాష్ట్రకూటాస్. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. Mahendravarman I, who wrote Matta Vilasa Prahasana, is related to which of the following ruling dynasties? అంటే ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో మహేంద్రవర్మన్ I అని ఈయన ఒక బుక్ రాశారు. అదేంటి అని అంటే మట్ట విలస ప్రహాసన. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో ఇచ్చారు. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి సివిల్స్లోనే ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఒక పర్టికులర్ పాయింట్లో ఆలోచిస్తే మనకి సీజీఎల్ ఎగ్జామ్లో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే ఈ పర్టికులర్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ పర్టికులర్ మహేంద్రవర్మన్ I ఎవరైతే ఉన్నారో హీ బిలాంగ్స్ టు ద డైనెస్టీ ఆఫ్ పల్లవ డైనెస్టీకి చెందిన పర్సన్ అనమాట. ఓకే, ఈయన మట్ట విలస ప్రహాసన అని రాశారు కదా, దాంతోపాటు ఈయనకి కొన్ని టైటిల్స్ ఉన్నాయన్నమాట. ఆ టైటిల్స్ ఏంటి అని అంటే మట్ట విలస అనే ఒక టైటిల్ ఉన్నది. అలాగే నెక్స్ట్ విచిత్ర చిత్త చిత్రకారపులి, గుణాబార అండ్ లలితాంకుర. ఓకే, ఇవన్నీ కూడా టైటిల్స్ ఎవరికి ఉన్నాయి అని అంటే దీస్ ఆర్ ద టైటిల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మహేంద్రవర్మన్ I. అంటే ఎగ్జామ్లో మనకి ఈ పర్టికులర్ టైటిల్స్ ఇచ్చి ఏ పర్టికులర్ కింగ్కి ఉన్నాయని అడుగుతారు. విచిత్ర చిత్త కానీ లేదా మట్ట విలాస కానీ చిత్రకారపులి కానీ గుణాబార కానీ లలితాంకుర, దీస్ ఆర్ ద టైటిల్స్ రిలేటెడ్ టు మహేంద్రవర్మన్ I అండ్ హీ ఈస్ ఫ్రమ్ విచ్ డైనెస్టీ, హీ ఈస్ ఫ్రమ్ ద డైనెస్టీ ఆఫ్ పల్లవ డైనెస్టీ. ఓకే, వీళ్ళు ఏంటి అని అంటే టెంపుల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి రాక్ కట్ ఆర్కిటెక్చర్స్లో వీళ్ళు ఒక ఫస్ట్ అగ్రగామిగా ఉన్నారనమాట. ఓకే, ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి, పల్లవ డైనెస్టీ. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ వాజ్ ద ఎంబ్లమ్ ఆఫ్ ద చోళా డైనెస్టీ? అంటే ఈ పర్టికులర్ చోళా డైనెస్టీకి ఎంబ్లమ్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఏవైతే మనకి చోళా డైనెస్టీ ఉన్నదో వాళ్ళ ఫ్లాగ్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఫ్లాగ్స్ మీద ఏ పర్టికులర్ యానిమల్ ఎంబ్లమ్ కింద ఉన్నది అని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఈ ఫ్లాగ్స్ అన్నీ కూడా ఏంటి, ఏవైతే రథాలు ఉన్నాయో వాటి మీద ఉంటాయి, ఏదైతే ఫోర్ట్ ఉన్నదో వాళ్ళ కింగ్డమ్ ఉంటుంది కదా దాని మీద కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ ఎంబ్లమ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ టైగర్. ఈ టైగర్ ఎలా ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ జంపింగ్ టైగర్ ఆర్ పౌన్సింగ్ టైగర్. జంపింగ్ టైగర్ ఆర్ పౌన్సింగ్ టైగర్, ఈ రెండిట్లో ఏదున్నా సరే
మనం ఎగ్జామ్లో ఆన్సర్ కింద పెట్టచ్చు అనమాట. ఓకే, మనకి ఓన్లీ జస్ట్ టైగర్ అని ఇచ్చారు కాబట్టి హియర్ ద ఆన్సర్ ఈజ్ టైగర్. ఓకే, చోళా ఎంబ్లమ్ అంటే చోళా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఎంబ్లమ్ ఏంటి, ఇట్ ఈస్ టైగర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గౌతమిపుత్ర శాతకర్ణి, ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది మనం ఎగ్జామ్లో ఈజీగా పెట్టచ్చు. ఎందుకనంటే మనకి తెలుగులో కూడా ఒక సినిమా రిలీజ్ అయింది కదా గౌతమిపుత్ర శాతకర్ణి అని. ఈజ్ టైటిల్డ్ రాజా రాజా అండ్ మహారాజా ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనస్టీస్. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనే పర్సన్ ఏ పర్టికులర్ డైనస్టీకి చెందినవాడు అని అడుగుతుండే. హీ బిలాంగ్స్ టు ద శాతవాహన డైనస్టీ. బట్ శాతవాహన డైనస్టీ ఫౌండర్ ఎవరు? సిముక. సిముక ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనస్టీ. బట్ గౌతమిపుత్ర శాతకర్ణి అనే పర్సన్ శాతవాహన డైనస్టీలోని చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. అందుకే అలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఏ డైనస్టీకి చెందినవారని. ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి అనే పర్సన్ ఏ డైనస్టీకి చెందినవాడు? హీ బిలాంగ్స్ టు శాతవాహన డైనస్టీ అండ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనస్టీ ఈజ్ సిముక. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. In Chola administration, dash was the assembly in the villages which were predominantly by the Brahmanas. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నారు, చోళా అడ్మినిస్ట్రేషన్లోని విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అంటే విలేజ్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో, గ్రామ పంచాయతీస్ అని ఈరోజు మనం చెప్తున్నాం కదా, అలాగా ఈ విలేజ్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ క్వశ్చన్ ఏమని అంటున్నారు, విచ్ ఆర్ ప్రిడామినెంట్లీ బై ద బ్రాహ్మణాస్. అంటే బ్రాహ్మణాస్ అటెండ్ అయ్యే పర్టికులర్ అసెంబ్లీస్, విలేజ్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో దానికి ఉన్న పేరు ఏంటి అని అడుగుతున్నారు. హియర్ ద నేమ్ ఈజ్ సభ. ఈ రెండు వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ టూ వర్డ్స్ ఆర్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద విలేజ్ అసెంబ్లీస్ ఆఫ్ ద చోళాస్. విలేజ్ అసెంబ్లీస్ ఆఫ్ చోళా అడ్మినిస్ట్రేషన్ ఏవి? సభ అండ్ ఉర్. ఓకే, చోళా అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇందులో ఎప్పుడైతే బ్రాహ్మణాస్ అనే వర్డ్ కనబడిందో దట్ పర్టికులర్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు సభ. అంటే సభ అని ఎప్పుడు చెప్తాం, ఇట్ ఈస్ ద అసెంబ్లీ రిలేటెడ్ టు ద బ్రాహ్మణాస్ ఇన్ ద చోళా అడ్మినిస్ట్రేషన్. అదే ఉర్ అనే వర్డ్ వచ్చింది అని అంటే ఎవరైతే రిమైనింగ్ పీపుల్ ఉంటారో వాళ్ళ రిలేటెడ్గా వస్తుంది అనమాట. అంటే ఎవరైతే విలేజ్ అసెంబ్లీ కౌన్సిల్ ఎల్డర్స్ ఉంటారు కదా వాళ్ళ రిలేటెడ్గా. ఎప్పుడైతే ఇక్కడ నగరం అని వచ్చిందో ఈ పర్టికులర్ నగరం అనేది ఎవరి కోసం అని అంటే ఇట్ ఈస్ ఫర్ ద మర్చెంట్స్. ద అసెంబ్లీ ఫర్ ద మర్చెంట్స్ ఎప్పుడైతే మనం చూసుకున్నామో ఇట్ ఈస్ ఫర్ ద మర్చెంట్స్ అయితే నగరం అని వస్తుంది. కిల్య అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ 100 soldiers. ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ 100 సోల్జర్స్ని మనం కిల్య అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సభ అండ్ ఊర్ అనేవి మాత్రమే మనకి విలేజ్ అసెంబ్లీ రిలేటెడ్గా ఉన్న వర్డ్స్ అనమాట. మర్చెంట్స్ రిలేటెడ్గా వాడితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద నగరం. ఇది పర్టికులర్ ఇన్స్క్రిప్షన్ అంటే ఈ విలేజ్ అసెంబ్లీస్ రిలేటెడ్గా ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట. ఏ ఇన్స్క్రిప్షన్లో ఈ పర్టికులర్ వర్డ్స్ అనేవి ఉన్నాయి అని అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఉత్తర మేరూర్ ఇన్స్క్రిప్షన్. ఉత్తర మేరూర్ ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది అనమాట ఎగ్జామ్లో. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద శైలేంద్ర కింగ్స్ అంటే ఎవరైతే మనకి శైలేంద్ర ఎంపైర్ అని ఉన్నదో వాళ్ళ గురించి ఇచ్చాడు క్వశ్చన్. హూ ఫౌండెడ్ దేర్ ఎంపైర్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్లో చూసుకున్నట్టయితే మనకి ఏషియన్ అని ఒక పర్టికులర్ సమిట్ ఉంటుంది. ఏషియన్, ASEAN అని అంటాం. అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని అంటాం. ఆ పర్టికులర్ సౌత్ ఈస్ట్ ఏషియా గురించి అడుగుతున్నారు. ఇన్ ద 8th century CE వరద. అంటే ఈ పర్టికులర్ పీపుల్ శైలేంద్ర ఎంపైర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పర్టికులర్ రిలీజియన్ని అడాప్ట్ చేసుకున్నారు అని అడుగుతాను. దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ విచ్ రిలీజియన్ అని అడుగుతాను. అండ్ హియర్ ద ఆన్సర్ ఈజ్ దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద బుద్ధిజం. ఇక్కడ ఈ శైలేంద్ర ఎంపైర్ ఏదైతే ఉన్నదో వీళ్ళు ఏ పర్టికులర్ రీజియన్స్కి చెందినవారు అని అంటే దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ బిలాంగింగ్ టు జావా, సుమత్రా అండ్ మలై పెనిన్సులా. సుమత్రా అండ్ మలై పెనిన్సులా. ఓకే, ఈ పర్టికులర్ ప్లేసెస్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా శైలేంద్ర ఎంపైర్ రిలేటెడ్గా చూసుకోవచ్చు. అండ్ దే ఆర్ ద పీపుల్ హూ ఫాలోడ్ విచ్ రిలీజియన్? దే ఫాలోడ్ బుద్ధిజం. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద భక్తి సెయింట్ ఫ్రమ్ సౌత్ ఇండియా హూ వాజ్ ఇనీషియల్లీ ఏ జైన. అంటే ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఇచ్చారో అందులో ఒక భక్తి సెయింట్ ఉన్నారనమాట. ఆయన ఇనీషియల్గా ఏంటి అని అంటే హీ ఈజ్ అ జైన. జైన అంటే ద పర్సన్ హూ ఫాలోడ్ జైనిజం. అండ్ ఏ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చాళుక్య కింగ్ ఇన్ ద 12th century. ఏ పర్టికులర్ కోర్ట్లో మినిస్టర్ అంటే హీ ఈజ్ ద కోర్ట్. అంటే చాళుక్య కింగ్ అన్నారు కదా, ఇక్కడ ఈ బిజ్జలా 2 అనే పర్సన్ ఉంటారనమాట చాళుక్య కింగ్. ఈయన పర్టికులర్ మినిస్ట్రీలో ఈయన పర్టికులర్ కింగ్డమ్లోని ఈయన కోర్టులో ఒక మినిస్టర్ కింద వర్క్ చేశారు. ఎవరు అని అంటే హీఈస్ నన్ అదర్ దెన్ బసవన్న. ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దిస్ భక్తి సెయింట్, ఈయన ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. దాన్ని మనం లింగాయట్ శైవిజం అని అంటాం. లింగాయట్ శైవిజం వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై బసవన్న. హీ ఈస్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ విచ్ కింగ్? బిజ్జలా 2. ఈ బిజ్జలా 2 అనే పర్సన్ ఏ పర్టికులర్ కింగ్డమ్ చెందినవారు అని అంటే ఈజ్ బిలాంగింగ్ టు ద చాళుక్య. ఓకే, ఈ లింగాయట్ శైవిజం అనే దాన్ని కనిపెట్టింది ఎవరు? బసవన్న. ఈ బసవన్న అనే పర్సన్ ముందు అడాప్ట్ చేసుకునే రిలీజన్ ఏంటి? జైనిజం. తర్వాత ఆయన హిందూయిజంకి మారారనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
ద అనంతరాజ్ సాగర్ ట్యాంక్ వాజ్ బిల్ట్ బై, ఈ పర్టికులర్ ట్యాంక్ ఏదైతే ఉన్నదో ఏ పర్టికులర్ కింగ్డమ్ వాళ్ళు కట్టారని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ విజయనగర ఎంపైర్. ఈ అనంతరాజ్ సాగర్ ట్యాంక్ ఏదైతే ఉన్నదో ఇది ఏ రివర్ మీద ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మాల్దేవి రివర్. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మాల్దేవి రివర్ అండ్ ద లెంత్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్యాంక్ ఈజ్ 1.37 కిలోమీటర్స్ లాంగ్. లెంత్ ఈజ్ 1.37 కిలోమీటర్స్ లాంగ్. ఇది ఈ పర్టికులర్ ట్యాంక్ అనంతరాజ్ సాగర్ ట్యాంక్ గురించి. అండ్ ఈ పర్టికులర్ ట్యాంక్ని బిల్డ్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే హీ ఈస్ ద సన్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ చోళా. అంటే ఇప్పుడు ఎవరైతే మనకి మౌర్యన్ ఎంపైర్ ఉన్నదో ఆ ఎవరైతే మనకి ఒక పర్సన్ ఉన్నారో విజయనగర ఎంపైర్లోని హరిహర రాయ బుక్కరాయ అని అంటాం కదా ఫౌండర్స్, ఆ హరిహర పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఒక మినిస్టర్ ఉంటారు. ఆ మినిస్టర్ వాళ్ళ సన్ ఈ అనంతరాజ్ సాగర్ ట్యాంక్ అనేది బిల్డ్ చేస్తారన్నమాట. బట్ విజయనగర ఎంపైర్లోని మనకి తెలిసిన ముఖ్యమైన పర్సన్ ఎవరు? కృష్ణదేవరాయ. ఓకే, ఈ కృష్ణదేవరాయ అనే పర్సన్ ఏ పర్టికులర్ రాజ్యానికి చెందినవారని కూడా అడుగుతారనమాట. ఆయన కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్ ఏంటి అని అంటే కృష్ణదేవరాయ కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్ ఏంటి అని కూడా అడగచ్చు. కృష్ణదేవరాయ హీఈస్ ద ఫేమస్ పర్సనాలిటీ ఇన్ ద విజయనగర ఎంపైర్. ఆయన కన్స్ట్రక్ట్ చేసిన డ్యాము కోరంగల్ డ్యామ్. ఇట్ వాస్ బిల్ట్ బై కృష్ణదేవరాయ. ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ విజయనగర ఎంపైర్. అనంతరాజ్ సాగర్ ట్యాంక్ వాస్ బిల్ట్ బై ద విజయనగర ఎంపైర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వెట్టి ట్యాక్స్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ద చోళా డైనస్టీ వాస్ టేకెన్ ఇన్ డాష్ ఫార్మ్. అంటే ఇప్పుడు మనకి ట్యాక్స్ అని ఎప్పుడైతే వచ్చిందో అది మనకి ఏ ఫార్మాట్లో తీసుకుంటారు? జనరల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్స్లోని మనం చూసుకున్నట్టయితే మనకి ట్యాక్స్ అనేది ఏ విధంగా కలెక్ట్ చేస్తారు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. ఓకే, ఇక్కడ మనకి ఏమడుగుతున్నారని అంటే వెట్టి ట్యాక్స్ అని అంటున్నారు కదా. ఈ వెట్టి ట్యాక్స్ అనేది చోళా అడ్మినిస్ట్రేషన్లో ఏ విధానంలో తీసుకున్నారు అంటున్నాడు. ఆప్షన్స్ చూడండి, క్రాప్స్, క్యాష్, క్యాటిల్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఓకే, అంటే ఇప్పుడు మనకి గుడ్ ఓల్డ్ ఇండియాస్లో ఏం జరిగేది అని అంటే మనకి ట్రాన్సాక్షన్స్ ఒక్కొక్కసారి మనం చూసుకున్నట్టయితే నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. వాళ్ళు ఏంటి అని అంటే బార్టర్ సిస్టమ్ ఉండేది కదా, కొన్ని వస్తువులు ఇచ్చి ఇంకొక రిమైనింగ్ వస్తువులు వీళ్ళు తీసుకునేవారు అనమాట. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు అని అంటే ఈ వెట్టి ట్యాక్స్ అనేది చోళా అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా తీసుకునేవారు అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఫోర్స్డ్ లేబర్. అంటే ఎవరైతే లో క్లాస్ పీపుల్ ఉంటారో, ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టలేరు కాబట్టి వాళ్ళందరినీ కూడా పని వాళ్ళ కింద పెట్టుకునేవారు అనమాట. ఫోర్స్డ్ లేబర్ కింద పెట్టుకొని చోళా అడ్మినిస్ట్రేషన్లో చోళా కింగ్స్ అండర్లో పనిచేసేవారు. బట్ దే డిడ్ నాట్ పే. అంటే ఎప్పుడైతే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి పనిచేస్తామో మనకి శాలరీ ఇస్తారు కదా, అలాగే ఈ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శాలరీ ఏమి ఇచ్చేవారు కాదు. దే యూస్ టు వర్క్ అండర్ ద చోళా కింగ్స్. దాన్నే మనం వెట్టి ట్యాక్స్ అని అంటాం అనమాట. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ ఫోర్స్డ్ లేబర్. ఇది మనకి చోళా అడ్మినిస్ట్రేషన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. రవికీర్తి వాజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనస్టీస్. ఇక్కడ ఈ రవికీర్తి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎవరి దగ్గర కోర్ట్ పోయిట్ కింద పనిచేశారు అని అంటే ఈజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ పులకేసిన్ II. హీ వాజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ పులకేసిన్ II. ఈ పులకేసిన్ II అనే పర్సన్ ఏ పర్టికులర్ డైనస్టీకి చెందినవాడు? హీ ఈస్ బిలాంగింగ్ టు ద చాళుక్య డైనస్టీ. పులకేసిన్ II బిలాంగ్స్ టు చాళుక్య డైనస్టీ. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ చాళుక్యాస్. అంటే ఇక్కడ ఏమడుగుతున్నారు? రవికీర్తి వాజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనస్టీస్ అన్నాడు. అంటే హీ ఈస్ బిలాంగింగ్ టు ద చాళుక్య డైనస్టీ అని చెప్పి ఆన్సర్ పెట్టచ్చు అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Chola inscriptions mentioned several categories of land. Which of the following land was known gifted to the temples? అంటే ఏ ల్యాండ్ని టెంపుల్స్కి ఇచ్చిన దాన్ని ఏమని అంటారు అడుగుతున్నారు. హియర్ ద ఆప్షన్స్ చూడండి, దేవదాన, శాలభోగ, పల్లిచందనం అండ్ బ్రహ్మదేయ అని ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ పెట్టడానికి ఇప్పుడు మనం తెలుగులోని టెంపుల్స్ని ఏమని అంటాం? దేవాలయాలు అని అంటాం కదా. ఇక్కడ ఏమని అడుగుతున్నారు? ల్యాండ్ గిఫ్టెడ్ టు టెంపుల్స్ అని చోళా అడ్మినిస్ట్రేషన్లో దేన్ని అంటున్నారు అని అడుగుతున్నారు. హియర్ దేవదాన అని ఉన్నది. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? దేవదాన. ఇక్కడ శాలభోగం అని ఉన్నది కదా, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్కూల్స్. శాలభోగ ఈజ్ ద ల్యాండ్ గిఫ్టెడ్ టు ద స్కూల్స్. అదే మనకి పల్లి చంద్రం ఉన్నది కదా, ఇట్ ఈస్ ద ల్యాండ్ గిఫ్టెడ్ టు ద జైన ఇన్స్టిట్యూషన్స్. ల్యాండ్ గిఫ్టెడ్ టు జైన ఇన్స్టిట్యూషన్స్. బ్రహ్మదేయ అంటే ఇట్ ఈస్ ద ల్యాండ్ గిఫ్టెడ్ టు ద వెల్ స్కాలర్డ్ బ్రాహ్మణాస్. అంటే ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉంటారో వాళ్ళకి ల్యాండ్ అనేది దానం చేస్తే దాన్ని బ్రహ్మదేయ అని అంటారు. అదే టెంపుల్స్కి దానం చేస్తే దేవదానం అంటారు. శాలభోగ అయితే స్కూల్స్, పల్లిచంద్రం అయితే జైన ఇన్స్టిట్యూషన్స్కి ల్యాండ్ కనుక ఇస్తే దాన్ని మనం ఏమని అంటాం? పల్లిచంద్రం అని అంటాం అన్నాడు. ఓకే, ఇది మనకి చోళా అడ్మినిస్ట్రేషన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద చాళుక్యాస్? ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే చాళుక్యాస్ యాక్చువల్గా ఏంటి అని అంటే దే ఆర్ బిలాంగింగ్ టు ద ఐహోల్. ఈ ఐహోల్ అనే ప్లేస్ని వాళ్ళ ఒక క్యాపిటల్ కింద తీసుకున్నారు. బట్ ఇట్ వాజ్ లాటర్ షిఫ్టెడ్ టు బదామి. ఓకే, ఈ బదామి అనే ప్లేస్కి చాళుక్యాస్ మార్చారనమాట. ఓకే, ఈ మార్చిన పర్సన్ ఎవరు అని అంటే పులకేసిన్ I, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద
చాళుక్య డైనస్టీ. పులకేసిన్ 1. ఓకే, ఈ పులకేసిన్ 2 అనే గురించి ముందు క్వశ్చన్లో చూసాం కదా. రవికీర్తి ఈజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ పులకేసిన్ 2. హియర్ పులకేసిన్ 1 ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద చాళుక్య డైనస్టీ అండ్ ఈ బదామి అనే దాన్ని క్యాపిటల్ కింద ఎంచుకున్నారన్నమాట ఎవరు, చాళుక్య పీపుల్. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ బదామి. ఈ ఐహోల్ అనే ప్లేస్ ఏదైతే ఉన్నదో అది ఇనీషియల్గా వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట. అక్కడ వాళ్ళు అప్రాక్సిమేట్గా ఒక 125 టెంపుల్స్ వరకు కూడా కట్టించారు. దీన్నే ఏమని పిలుస్తారు అని అంటే ఆర్యాపూర్ అని కానీ, ఆర్యాపుర ఆర్ అయ్యావోల్ ఈ రెండు పేర్లతో కూడా పిలుస్తారనమాట. ఏది, ఐహోల్ అనేది. ఓకే, హియర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్ విత్ ద రెస్పెక్ట్ టు ద సంగం లిటరేచర్? మనకి ఈజీగా గుర్తుపెట్టుకోండి, సంగం ఎప్పుడైతే సంగం అని అన్నామో దాని అర్థం ఏంటి, ఇట్ ఈస్ ద కాంబినేషన్, ఇట్ ఈస్ ద అసెంబ్లీ ఆఫ్ పోయట్స్. ఇక్కడ లిటరేచర్ అని ఉన్నది కాబట్టి ఎవరి అసెంబ్లీ జరగాలి, పోయట్స్ అసెంబ్లీ జరగాలన్నమాట. అంటే ఎవరైతే ఈ సంగం లిటరేచర్ ఉన్నదో ఈ సంగం లిటరేచర్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద సౌత్ ఇండియన్స్. అంటే తమిళ్ రీజన్ ఉన్నది కదా, వాళ్ళ రిలేటెడ్గా ఈ పర్టికులర్ సంగం లిటరేచర్ అనేది ఉంటుంది అనమాట. ఇందులోని ఈ తమిళ్ రీజన్లోని ఎవరెవరు ఉన్నారు అని అంటే ఆ టైంలోని చోళాస్, చేరా అండ్ పాండ్యా, కంప్లీట్గా ఈ 3 కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 పర్టికులర్ రాజ్యాల్లోని కూడా ఉన్న కోర్టు పోయిట్స్ అందరూ కూడా ఒక అసెంబ్లీ కింద ఫామ్ అయితే ఈ సంగం లిటరేచర్ అనేది జరుగుతుంది అనమాట. దీనికి హెడ్ క్వార్టర్స్ కింద ఉన్న ప్లేస్ ఏది అని అంటే మదురై. ఓకే, ఈ మదురైలోని అసెంబ్లీ కింద జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ టెక్స్ట్స్ కానీ వాళ్ళ పోయమ్స్ కానీ అన్నింటిని కూడా చదివి వినిపిస్తారనమాట. వాళ్ళు తయారు చేయడం కూడా అక్కడే కూర్చొని తయారు చేస్తారు. ఇక్కడ చూడండి ఏమని ఇచ్చాడు, ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. దీస్ టెక్స్ట్స్ వర్ సపోజ్డ్ టు బి కంపోజ్డ్ అండ్ కంపైల్డ్ ఇన్ అసెంబ్లీ ఆఫ్ పోయట్స్. ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు మనం చెప్పిన పాయింట్ ఇక్కడ కూడా ఉన్నది. నెక్స్ట్, the Sangam literature compiled in assemblies of poets were held in the city of Madurai. ఓకే, ఈ మదురైలోనే జరుగుతాయి. ఈ మదురై అనేది ఏంటి అంటే పాండ్యా కింగ్డమ్ ఉన్నది కదా, పాండ్యా డైనస్టీ, దానికి క్యాపిటల్ అనమాట మదురై అనేది. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పాండ్యా డైనస్టీ క్యాపిటల్ ఏంటి, మదురై. అక్కడే జరుగుతాయి అనమాట ఈ సంగం లిటరేచర్ అసెంబ్లీ ఆఫ్ పోయిట్స్ ఏదైతే ఉన్నదో మదురైలోనే జరుగుతుంది. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పుష్యభూతి హూ రూల్డ్ ఫ్రమ్ తానేశ్వర్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ విచ్ డైనస్టీ? పుష్యభూతి డైనస్టీ అని డైరెక్ట్గా చెప్తాం. ఒకవేళ దానికే ఉన్న ఇంకొక పేరు ఏంటి అని అంటే వర్ధన డైనస్టీ అని కూడా అంటాం అనమాట. హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద వర్ధన డైనస్టీ. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణా 3 ఆఫ్ రాష్ట్రకూట డైనస్టీ ఎస్టాబ్లిష్డ్ ఏ విక్టరీ పిల్లర్. అంటే ఇక్కడ చూడండి, ఈ రాష్ట్రకూట డైనస్టీలోని కృష్ణా 3 అని ఒక పర్సన్ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి కృష్ణ 1 అని ఒక పర్సన్ ఉంటారు, ఆయన గురించి కూడా వస్తుంది. ఆయన గురించి గుర్తుపెట్టుకోవాలి, ఈయన గురించి గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ 3 ఈజ్ ద ఆఫ్ రాష్ట్రకూట డైనస్టీ ఎస్టాబ్లిష్డ్ విక్టరీ పిల్లర్ అండ్ ఏ టెంపుల్ అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆఫ్ సౌత్ ఇండియా ఆఫ్టర్ డిఫీటింగ్ ద చోళా రూలర్ పరాంతక 1. అంటే చోళా రూలర్ ఎవరైతే పరాంతక 1 అని ఉన్నారో ఆయన ఓడించిన తర్వాత కృష్ణ 3 అనే పర్సన్ ఏ పర్టికులర్ సిటీలోని ఒక టెంపుల్ అట్ ద సేమ్ టైం విక్టరీ పిల్లర్ కట్టించని అడుగుతుంది. హియర్ ద ఆన్సర్ ఈజ్ మనకి రామేశ్వరంలో టెంపుల్ ఉన్నది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ రామేశ్వరం విక్టరీ పిల్లర్. ఓకే, రామేశ్వరం విక్టరీ పిల్లర్ అనేది కట్టించారు. ఎవరు కట్టించారు? ఇట్ ఈస్ ద రాష్ట్రకూట డైనస్టిక్ కింగ్ కృష్ణ 3 అనే పర్సన్ కట్టించారు. ఎవరిని ఓడించి కట్టించారు? ఇట్ ఈస్ ప్రాణాంతక 1. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో రివర్స్ ఫార్మాట్లో మనకి ఎగ్జామ్లో కూడా ఇవ్వచ్చు. కృష్ణ 3 అనే రాష్ట్రకూట కింగ్ ఏ పర్టికులర్ పర్సన్ చోళా డైనస్టీలో ఉన్న పర్సన్ ఓడించారని చెప్పొచ్చు. ఓకే, లేదు అంటే ప్రాణాంతక 1 అనే పర్సన్ ఏ రాష్ట్రకూట కింగ్ చేతిలో ఓడిపోయారని కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇలాగే తిప్పి ఇచ్చినా సరే మనం ఆన్సర్ పెట్టగలిగేటట్టు ఉండాలి. ఏ విక్టరీ పిల్లర్ కట్టించారు, ఎక్కడ కట్టించారు అని అంటే ఇట్ ఈస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రామేశ్వరం. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పులకేసిన్ 2 బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనస్టీస్? హీ బిలాంగ్ టు చాళుక్య డైనస్టీ. పులకేసిన్ 2 బిలాంగ్ టు చాళుక్య డైనస్టీ. వాళ్ళ క్యాపిటల్ ఏంటి? బదామి. బదామి ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ చాళుక్యాస్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పవర్ వర్ ద బదామి ఆర్ వటాపి చాళుక్యాస్ ఒరిజినల్లీ సబార్డినేట్ టు? అంటే యాక్చువల్గా ఈ చాళుక్యాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒరిజినల్గా ఒక కింగ్డమ్ కాదనమాట. వీళ్ళు ఒకరి దగ్గర పనిచేసేవారు. చాళుక్యాస్ అనేవాళ్ళు అంటే ఎవరైతే మనం పులకేసిన్ 1 అని చెప్తున్నామో వాళ్ళ ఒక దగ్గర పనిచేసేవారు. వాళ్ళు ఎవరి దగ్గర పనిచేసేవారు అని అంటే దే యూజ్డ్ టు వర్క్ అండర్ కదంబాస్. వీళ్ళ దగ్గర పనిచేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని వేరే పర్టికులర్ డైనస్టీ కింద ఫామ్ అవ్వమని చెప్పి వాళ్ళని వదిలేశారనమాట. కంప్లీట్గా ఒక ఫ్యూడల్గా వదిలేశారనమాట. అలా వదిలేసిన పర్టికులర్ పీపుల్ ఎవరు అని అంటే కదంబాస్ ఎప్పుడైతే ఓవర్ త్రూ చేశారో వాళ్ళు ఏం చేశారు అని అంటే దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ చాళుక్య డైనస్టీ. ఓకే, అండర్ ద గైడెన్స్ ఆఫ్ పులకేసిన్ 1. హియర్ ద ఆన్సర్ ఈజ్ కదంబాస్ ఓవర్ త్రూడ్. ఎవరిని ఓవర్ త్రూ చేశారు? దే హ్యావ్ ఓవర్ త్రూడ్. ఎవరిని ఓవర్ త్రూ చేశారు? చాళుక్యాస్ని ఓవర్ త్రూ చేశారు. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. At which place was the magnificent temple of Shaiva constructed by the great Rashtrakuta king Krishna 1? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కృష్ణ 3 అయితే రామేశ్వరం విక్టరీ పిల్లర్, కృష్ణ 1 అయితే ఏ శైవ టెంపుల్ కట్టారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
ఓకే, ఈ శివ టెంపుల్ ఏదైతే ఉన్నదో దీన్నే మనం ఏమని అంటాము అని అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద కైలాస టెంపుల్. అంటే ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్లో చూసుకుని ఇట్ ఈస్ ఎ రాక్ కట్ టెంపుల్. ఓకే, ఈ రాక్ కట్ టెంపుల్ ఏదైతే ఉన్నదో ఇది చాలా చాలా ఫేమస్ అనమాట. అంటే ఏదైతే మనకు ఒక కేవ్ ఉన్నదో ఒక మౌంటైన్, ఆ మౌంటైన్ పలంగా కోసుకుంటూ కట్టారనమాట. అంటే ఎక్కడి నుంచో వస్తువులు తీసుకుని వచ్చి కాదు, ఆ మౌంటైన్ ఉంటుండగానే ఆ మౌంటైన్ చెక్కుతూ ఆ పర్టికులర్ టెంపుల్ కట్టారు. అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ టెంపుల్. రాక్ కట్ టెంపుల్స్ బిగ్గెస్ట్ టెంపుల్ ఏదైనా ఉన్నది అని అంటే ఇదే. ఇది పర్టికులర్ టెంపుల్ ఎక్కడ ఉన్నది అని అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ అట్ ఎల్లోరా కేవ్స్. మనకి ఎల్లోరా కేవ్స్ అని చెప్తాం కదా, ఈ ఎల్లోరా కేవ్స్లో మొత్తం ఎన్ని ఉంటాయి అని అంటే టోటల్గా 34 కేవ్స్ ఉంటాయి. అందులో ఈ పర్టికులర్ కైలాస టెంపుల్ ఏ కేవ్లో ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద 16th కేవ్. ఓకే, అందుకే దీన్ని కేవ్ 16 టెంపుల్ అని కూడా అంటారు. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఆన్సర్ ఏంటి? హియర్ ద ఆన్సర్ ఈజ్ ఎల్లోరా. ఇట్ వాస్ బిల్ట్ బై Krishna I. He is the Rashtrakuta king. It is the Shiva temple. Okay, moving on to the next question. During ancient India in the Tamil region, ordinary plowman were known as, అంటే ఎవరైతే సాధారణమైన ఫార్మర్స్ ఉంటారో వాళ్ళని ఆ పర్టికులర్ ఏన్షియంట్ ఇండియాలోని తమిళ్ రీజన్లో ఏమని పిలుస్తారన్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఉజావర్ అనే వర్డ్ని ఆర్డినరీ ప్లౌమ్యాన్కి వాడతారు. ఓకే, అలాగే ఈ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ద ల్యాండ్లెస్ laborers or slaves. ఓకే, కదేసియార్ అన్న అదిమ్యాయ్ అన్న ల్యాండ్లెస్ laborers or slaves. ఈదర్ ద వెల్లవర్ అని అంటే లార్జ్ ల్యాండ్ ఓనర్స్. అంటే ఎవరైతే మనం ఇక్కడ మోతుబార్లు అని అంటాం కదా, ఎవరికైతే హ్యూజ్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళని తమిళ రీజన్లో ఏమని పిలుస్తారు? వెల్లాలార్ అని పిలుస్తారు అనమాట. ఓకే, అలాగే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆర్డినరీ ప్లౌమెన్ అయితే ఉజావర్ అని పిలుస్తారు. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following poets wrote a biography of the Chalukya ruler Vikramaditya VI? అంటే ఇందులోని ఏ పర్టికులర్ పర్సన్ చాళుక్య రూలర్ ఉంటారు విక్రమాదిత్య 6 అని ఆయన బయోగ్రఫీ రాశారని అన్నారు. అండ్ ద బయోగ్రఫీ నేమ్ ఈజ్ విక్రమదేవ చరిత. ఓకే, ఈ పర్టికులర్ బయోగ్రఫీ రాసింది బిల్హానా అనే కోర్ట్ పోయిట్ రాస్తారనమాట. బిల్హానా అనే కోర్ట్ పోయిట్ ఈ బయోగ్రఫీ రాస్తారనమాట. ఓకే, ఎవరు బయోగ్రఫీ రాస్తారు? విక్రమదేవ చరిత. ఓకే, అది బిల్హానా అనే కోర్ట్ పోయిట్ రాస్తారనమాట. ఓకే, సన్ టెంపుల్ అట్ మొదేరా వాజ్ బిల్ట్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్? సన్ టెంపుల్ అట్ మొదేరా అనేది ఏ పర్టికులర్ కింగ్ కట్టారు అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ రాజా భీమ్దేవ్ I. Sun temple at Modhera was built by Raja Bhimdev I, and he belongs to which dynasty? He belongs to the Solanki dynasty of Chalukyas. Chalukyasలోనే సోలంకి డైనస్టీ అని సపరేట్గా ఉంటుంది. ఆ సోలంకి డైనస్టీకి చెందిన పర్సన్ రాజా భీమ్దేవ్ I. అతను కట్టిందే సన్ టెంపుల్ అట్ మొదేరా. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. Which of the following Chola emperors defeated the Pandya king Maravarman Rajasimha II at the Battle of Vellore? జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చోళా ఎంపరర్స్ డిఫీటెడ్ ద పాండ్యా కింగ్ మారవర్మన్ రాజసింహ II అట్ ద బ్యాటిల్ ఆఫ్ వెల్లూర్? అంటే ఏ పర్టికులర్ పర్సన్ ఇక్కడ మారవర్మన్ రాజసింహ II అని ఉన్నారు కదా పాండ్యా కింగ్, అతన్ని ఓడించారని అంటున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ ప్రాణాంతక I. ఈ పర్టికులర్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మారవర్మన్ రాజసింహ IIని బ్యాటిల్ ఆఫ్ వెల్లూరులో ఓడిస్తారనమాట. అలా ఓడించిన తర్వాత ఈయన ఏం చేస్తారనంటే ఎప్పుడైతే ఒక పాండ్యా కింగ్ని ఓడించారో ఈయన ఒక టైటిల్ ఇచ్చుకుంటారనమాట. అదే మా పాండ్యా క్యాపిటల్ ఇందాక ఏమని చెప్పాం? మధురై. ఓకే, ఈయన ఒక టైటిల్ ఇచ్చుకుంటారు. ఆ టైటిల్ పేరు ఏంటి అని అంటే మధురై కొండ ఈజ్ ద టైటిల్ గివెన్ బై హిమ్సెల్ఫ్. అంటే ఈ ప్రాణాంతక I ఎవరైతే ఉన్నారో అతనే మధురై కొండ అనే పర్టికులర్ టైటిల్ ఇచ్చుకుంటారు. ఎందుకు ఇచ్చుకున్నారు అని అంటే బికాజ్ హీ డిఫీటెడ్ మారవర్మన్ రాజసింహ II అనే పాండ్యా కింగ్ని ఓడించినందుకు. ఎక్కడ ఓడిస్తారు? బ్యాటిల్ ఆఫ్ వెల్లూరులో ఓడించినందుకు ఈయన ఆ పర్టికులర్ టైటిల్ ఇచ్చుకుంటారు అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద రూల్ ఆఫ్ చంద్రగుప్త II? ఎవరైతే చంద్రగుప్త II ఉన్నారో ఈయన ఏ పర్టికులర్ కింగ్డమ్కి సంబంధించిన అతను? హీ బిలాంగ్స్ టు ద గుప్తా ఎంపైర్. ఓకే, మీరు మాత్రం ఈ పర్టికులర్ పాయింట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చంద్రగుప్త మౌర్య ఈజ్ రిలేటెడ్ టు మౌర్యన్ ఎంపైర్. చంద్రగుప్త I అండ్ చంద్రగుప్త II ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఎంపైర్? దే బిలాంగ్స్ టు ద గుప్తా ఎంపైర్. ఓకే, ఇక్కడ గుప్తా ఎంపైర్లో ఉన్న చంద్రగుప్త II గురించి ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి కరెక్టా కాదని అడుగుతున్నారు. హియర్ హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. చంద్రగుప్త II అడాప్టెడ్ ద టైటిల్ ఆఫ్ విక్రమాదిత్య. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. హీ అడాప్టెడ్ ద టైటిల్ విక్రమాదిత్య. ఇది గుర్తుపెట్టుకోండి. విక్రమాదిత్య టైటిల్ ఎవరికి ఇచ్చారని ఎగ్జామ్లో రివర్స్లో కూడా క్వశ్చన్ అడిగారు. ఎవరికి? చంద్రగుప్త II. అట్ ద సేమ్ టైం ఈయన దగ్గర కోర్ట్ పోయిట్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏమని అంటారని అంటే నవరత్నాస్ అని అంటారు. నవరత్నాస్. ఓకే, 9 gems అని అంటారు కదా, ఆ 9 gemsలో ఒక 2 పేర్లు ఇచ్చారనమాట. కాళిదాస అండ్ అమరసింహ వర్ పార్ట్ ఆఫ్ ద కోర్ట్. ఎస్, దీస్ 2 పర్టికులర్ పర్సన్స్ ఆర్ ద
పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ చంద్రగుప్త టు. ఇందులో మనకి కాళిదాసు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన రాసిన కొన్ని వర్క్స్ ఉన్నాయి కదా, అభిజ్ఞాన శాకుంతలం కానీ, మాళవికాగ్నిమిత్రం కానీ, కుమార సంభవం కానీ, ఈ పర్టికులర్ వీటి గురించి కూడా ఇస్తారనమాట. ఇక్కడ అమరసింహ ఎవరైతే ఉన్నారో అమరకోశ అనే పర్టికులర్ బుక్ రాస్తారనమాట. అలాగా వీళ్ళు రాసిన బుక్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్గా ఉంటాయి. ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి ఆన్సర్ ఏంటి, ఇచ్చిన ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. విక్రమాదిత్య అండ్ కాళిదాస్ అండ్ అమరసింహ ఏవైతే ఉన్నాయో ఈ 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద వకాటక డైనెస్టీ? ఈ వకాటక డైనెస్టీకి ఫౌండర్ ఎవరు అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ వింధ్యాశక్తి. వింధ్యాశక్తి ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ వకాటక డైనెస్టీ. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, వకాటక అండ్ వింధ్య. ఓకే, ఈ వింధ్య వకాటక అనేది గుర్తుపెట్టుకోండి. వింధ్యాశక్తి ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద వకాటక డైనెస్టీ. చాళుక్య డైనెస్టీ ఫౌండర్ పులకేసిన్ I. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పాలా డైనెస్టీ ఈజ్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా ఈజ్ ఇన్కరెక్ట్ అని అంటున్నాడు. ఇట్ హియర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ కరెక్ట్ స్టేట్మెంట్, ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఏ డైనెస్టీ గురించి? పాలా డైనెస్టీ. స్టేట్మెంట్ 1లో చూడండి, ద పాలా డైనెస్టీ వాజ్ ఫౌండెడ్ బై గోపాల. ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. పాలా డైనెస్టీ ఫౌండర్ ఎవరు? గోపాల ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద పాలా డైనెస్టీ. ధర్మపాల ఫౌండెడ్ ద వల్లాభి యూనివర్సిటీ. నో, ధర్మపాల ఈజ్ నాట్ ద ఫౌండర్ ఆఫ్ ద వల్లాభి యూనివర్సిటీ. ధర్మపాల ఏం ఫౌండ్ చేశారు? ఈ ఫౌండెడ్ విక్రమశిల యూనివర్సిటీ బట్ నాట్ వల్లాభి యూనివర్సిటీ. ఈ వల్లాభి యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో ఇట్ వాజ్ ఫౌండెడ్ బై, ఎవరు ఫౌండ్ చేశారు దీన్ని? మైత్రక డైనెస్టీ. మైత్రక డైనెస్టీ ఎవరైతే ఉన్నారో, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ మైత్రక డైనెస్టీ? ఈ మైత్రక డైనెస్టీ ఫౌండర్ భట్టారక. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ వల్లాభి యూనివర్సిటీ. ఇది ఎక్కడనంటే గుజరాత్లో ఉంటుంది. ఈ పర్టికులర్ ధర్మపాల, గోపాల్ అందరూ కూడా ఎక్కడ బెంగాల్ సైడ్ ఉంటారనమాట. సో అది గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు ఇది గుర్తుంటుంది. ధర్మపాల ఈజ్ నాట్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ వల్లాభి యూనివర్సిటీ. ఇట్ వాస్ ఫౌండెడ్ బై మైత్రక డైనెస్టీ. భట్టారక ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ వల్లాభి యూనివర్సిటీ. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్స్ కూడా చూడండి, మనకి ఎగ్జామ్లో ఒకళ్ళు ఎప్పుడైనా ఇస్తే ఉపయోగపడతాయి. ద పాలాస్ వర్ ద ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం. ఎస్, పాలాస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద బుద్ధిజం. అందుకే విక్రమశిల యూనివర్సిటీ ఏదైతే ఉందో అది బుద్ధిస్ట్కి రిలేటెడ్గానే ఉంటుంది. సో ఇది ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది కూడా కరెక్టే. దేవపాల వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ గోపాల. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే గోపాల వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ధర్మపాల సన్ ఈజ్ దేవపాల. సో హియర్ దేవపాల ఈజ్ ద సన్ ఆఫ్ గోపాల. ఇది కూడా కరెక్ట్ అనమాట. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ బి. ఈ బి అనేది మనకు ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇండియన్ స్టేట్ విచ్ ఇస్ నోన్ యాజ్ ప్రగ్జ్యోతిష్య. ఈ ప్రగ్జ్యోతిష్య అనే ప్లేస్ ఇప్పుడు ప్రెసెంట్ టైంలో ఎక్కడ ఉన్నది అంటే ఏ పర్టికులర్ ప్లేస్ని ప్రగ్జ్యోతిష్య అని అంటారు. హియర్ ఈ ప్రగ్జ్యోతిష్య ఏదైతే ఉన్నదో మోడర్న్ డే గోహతి ఏదైతే ఉన్నదో ఈ పర్టికులర్ గోహతిని ప్రగ్జ్యోతిష్య అని అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు గోహతి ఎక్కడ ఉన్నది? మనకి అస్సాంలో ఉన్నది. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ అస్సాం. నెక్స్ట్, హర్షవర్ధన వాజ్ ఎ రూలర్ ఆఫ్ డాష్ డైనెస్టీ. హర్షవర్ధన అనే పర్సన్ ఏ డైనెస్టీ అంటే ఒక పర్టికులర్ డైనెస్టీలో కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారని చెప్పాం కదా. విజయనగర ఎంపైర్లో మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీ ఎవరు? విజయనగర ఎంపైర్లో అయితే కృష్ణదేవరాయ. ఓకే, అలాగే మనకి గుప్తా ఎంపైర్లో చూసుకున్నట్టయితే చంద్రగుప్త I మోస్ట్ ఫేమస్, చంద్రగుప్త II, అలాగే మోస్ట్ ఫేమస్ ఎవరు? సముద్రగుప్త అనే పర్సన్ మోస్ట్ ఫేమస్. అలాగే మనకి మౌర్య ఎంపైర్ చూసుకున్నట్టయితే మనకి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు ఉంటారు? అందులో చాలా ఆ కింగ్డమ్లో చాలా మంది కింగ్స్ ఉంటారు. అందులో మనకి ముఖ్యంగా చంద్రగుప్త మౌర్య చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవరు? అశోక. హీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అలాగా ఇక్కడ హర్షవర్ధన అనే పర్సన్ వర్ధన డైనెస్టీ ఆర్ పుష్యభూతి డైనెస్టీ ఏదైతే ఉందో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. ఓకే, హీ బిలాంగ్స్ టు విచ్ డైనెస్టీ? హీ బిలాంగ్స్ టు పుష్యభూతి డైనెస్టీ. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎ రూలర్ ఆఫ్ ద కుషన్ డైనెస్టీ? ఇందులో మనకి కుషన్ డైనెస్టీ గురించి ఇచ్చారు. ఈ కుషన్ డైనెస్టీ ఎక్కడ ఉంటుంది అని అంటే నార్త్ వెస్టర్న్ రీజన్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నది కదా, ఆ రీజియన్లో కుషన్ డైనెస్టీ ఆర్ కుషన్ ఎంపైర్ అనేది ఉన్నదనమాట. అండ్ వీళ్ళకున్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దే ఆర్ ద పీపుల్ హూ ఫస్ట్ ఫౌండెడ్ గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేసింది ఫస్ట్ ఎవరు? మనకి కుషన్ డైనెస్టీ వాళ్ళే ఉంటారన్నమాట. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి కొన్ని పేర్లు ఇచ్చారు, నహాపన, వీమా కదప్సిస్, కనిష్క అండ్ హ్యువిష్క. ఇందులో ఎవరు కుషన్ డైనెస్టీకి చెందినవారు కాదు అని అన్నారు. హియర్ వీమా కదప్సిస్ అనే పర్సన్ కుషన్ డైనెస్టీకి చెందినవారే. కనిష్క అబ్సల్యూట్లీ హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ కుషన్ డైనెస్టీ. నెక్స్ట్, హ్యువిష్క. ఈ ముగ్గురు కూడా కుషన్ డైనెస్టీకి చెందినవారే. ఇక్కడ ఈ నహాపన ఎవరైతే ఉన్నారో హీ ఈస్ ద పర్సన్ హూ వాజ్ నాట్ బిలాంగింగ్ టు దిస్ పర్టికులర్ కుషన్ డైనెస్టీ. ఈయన ఎవరు అని అంటే ఈయన వెస్టర్న్ క్షత్రాప్స్. ఓకే, ఇండోసిథియన్స్లోని వెస్టర్న్ క్షత్రాప్స్ అని ఒక డైనెస్టీ ఉంటుంది, దానికి చెందినవాడు అనమాట ఈ నహాపన, బట్ నాట్ బిలాంగింగ్ టు కుషానా డైనెస్టీ. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హర్షవర్ధన ట్రైడ్ టు క్రాస్ ద నర్మదా రివర్ టు ఇన్వేడ్ ద డెక్కన్. అంటే
హర్షవర్ధన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ బిలాంగ్స్ టు విచ్ డైనెస్టీ? హీ బిలాంగ్స్ టు వర్ధన డైనెస్టీ ఆర్ పుష్యభూతి డైనెస్టీ. ఆయన డెక్కన్ పార్ట్ని ఆక్యుపై చేద్దామని చెప్పి నర్మదా రివర్ క్రాస్ చేయడానికి, బట్ హీ వాజ్ స్టాప్డ్ బై విచ్ రూలర్ బిలాంగింగ్ టు ద చాళుక్య డైనెస్టీ. ఆయన ఒక పర్సన్ ఆపుతారనమాట చాళుక్య డైనెస్టీ నుంచి. ఎవరు ఆపారని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ పులకేసిన్ టు. పులకేసిన్ టు చాళుక్య కింగ్ ఉన్నారు కదా, ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్స్ ఆఫ్ చాళుక్య డైనెస్టీ. ఆయన హర్షవర్ధన్ ఆపుతారు. ఆపిన తర్వాత ఆయన ఒక పర్టికులర్ బిరుదు ఇచ్చుకుంటారు. ఆ బిరుదు గురించి నెక్స్ట్ వచ్చే పాయింట్స్లో చెప్తాం అనమాట. పులకేసిన్ టు ఈస్ ద పర్సన్ హూ స్టాప్డ్ హర్షవర్ధన at which place? At Narmada river, okay, for invading Deccan. Okay, moving on to the next question. Which of the following pairs of dynasty or ruled region is correctly matched? ఇక్కడ మనకి రూల్డ్ రీజియన్స్ ఇచ్చారు. ఇవి రూల్డ్ రీజియన్స్, ఇవి డైనస్టీ నేమ్స్ అనమాట. ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సాకాస్. ఈ సాకాస్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ద పీపుల్ హూ రూల్డ్ నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఇండియా. ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అంటే మనకి ఇండోసిథియన్స్, ఇండో పార్థియన్స్, బ్యాక్ట్రియన్స్ అని అంటాం అనమాట. వీళ్ళు నార్త్ వెస్టర్న్ రీజియన్లోని వాళ్ళు రూల్ చేశారు. అందులో సాకాస్ అనేది ఒక ఇంపార్టెంట్ డైనస్టీ. ఓకే, వాళ్ళు నార్త్ వెస్టర్న్ రీజియన్లో నార్త్ ఇండియాలో రూల్ చేశారు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్ వకాటాకాస్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ అండ్ వెస్టర్న్ ఇండియా. అంటే ఈ వెస్టర్న్ ఇండియా ప్లేస్ అని అంటే ఇక్కడ మనం గుజరాత్ కింద చెప్పుకోవచ్చు. ఈ సెంట్రల్ ఇండియా అని అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ డెక్కన్ రీజియన్. వెకాటాకాస్ కూడా ఈ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ద ఫౌండర్ ఎవరు వెకాటాకాస్కి? వింధ్యాశక్తి. ఆ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉన్నదో సెంట్రల్ అండ్ వెస్టర్న్ ఇండియా, ఇట్ ఈస్ ఆల్సో అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ హియర్ ద ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 రెండు కూడా కరెక్ట్గానే మ్యాచ్ అయ్యాయి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జువాన్ జాంగ్. ఓకే, జువాన్ జాంగ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతన్నే హ్యూయాన్ సాంగ్ అని కూడా అంటాం. హ్యూయాన్ సాంగ్. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ని హ్యూయాన్ సాంగ్ అన్నా జువాంగ్ జాంగ్ అన్నా సరే సేమ్ పర్సన్. అండ్ అదర్ పిలిగ్రిమ్స్ స్పెంట్ మచ్ టైమ్ ఇన్ నలంద యూనివర్సిటీ, ద మోస్ట్ ఫేమస్ బుద్ధిస్ట్ మానిస్ట్రీ. మనకు తెలిసిన విధంగానే నలంద యూనివర్సిటీ అండ్ విక్రమశిల యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో మనకి ఆ రెండు కూడా మోస్ట్ ఫేమస్ యూనివర్సిటీస్ ఫర్ బుద్ధ మానిస్ట్రీస్. ఓకే, లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్? నలంద యూనివర్సిటీ అనేది ఏ పర్టికులర్ ఇండియన్ స్టేట్లో ఉన్నదని అడుగుతాను. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ టుడేస్ బీహార్. ఓకే, ఈ బీహార్లోని ఎవరున్నారు ఎక్కువ రోజులు? ఈ హ్యూయన్ సాంగ్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ పర్సన్ ఉన్నారు. ఈయన ఏంటి అని అంటే హీ ఈస్ ద చైనీస్ ట్రావెలర్ హూ విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ హర్షవర్ధన. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ ఫౌండెడ్ ద విక్రమశిల యూనివర్సిటీ? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ధర్మపాల ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద విక్రమశిల యూనివర్సిటీ. మరి అండ్ హీఈస్ ఆల్సో ద పర్సన్ హూ రివైవ్డ్ నలంద యూనివర్సిటీ. ఓకే, మరి నలంద యూనివర్సిటీ ఫౌండర్ ఎవరు? కుమారగుప్తా వన్. హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద నలంద యూనివర్సిటీ. విక్రమశిల ఫౌండర్ ఎవరు? హీ ఈస్ ద ధర్మపాల ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద విక్రమశిల యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీకి అయితే కుమారగుప్తా వన్. ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి, మర్చిపోకండి. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. షోర్ టెంపుల్ ఆఫ్ మామల్లపురం. అంటే ఈ షోర్ టెంపుల్ అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. షోర్ టెంపుల్ దీన్నే మనం మహాబలిపురం అని కూడా అంటాం. మహాబలిపురం టెంపుల్. ఈ మహాబలిపురం అనేది ఎక్కడున్నది? మనకి తమిళనాడులోని చెన్నై దగ్గరలో ఉంటుంది అనమాట. మహాబలిపురం అనేది తమిళనాడు చెన్నై దగ్గరలో ఉంటుంది. దీనికి పేరేంటి? షోర్ టెంపుల్ అని అన్నారు. ఎందుకు అని అంటే బికాజ్ దిస్ టెంపుల్ వాజ్ బిల్ట్ అక్రాస్ ద బే ఆఫ్ బెంగాల్ సీ. అంటే సముద్రానికి ఒడ్డులోని కడతారనమాట. అందుకని దీన్ని షోర్ టెంపుల్ అని అంటారు. ఈ పర్టికులర్ టెంపుల్ని కట్టించింది ఎవరు అని అడుగుతున్నారు. దిస్ టెంపుల్ వాజ్ బిల్ట్ బై పల్లవ డైనస్టీ కింగ్స్. ఎవరైతే పల్లవాస్ ఉన్నారో వాళ్ళు కట్టిస్తారు. ఎవరు కట్టించారు అని అంటే నరసింహవర్మన్ టూ. ఓకే, మనం స్టార్టింగ్ క్వశ్చన్స్లో చెప్పుకునేటప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడుకున్నాం కదా, మట్ట విలాస ప్రహాసన అనే పర్టికులర్ బుక్ని రాసింది ఎవరు అని చెప్పి మహేంద్రవర్మన్ 2 అని చెప్పి సేమ్ అదే పల్లవ డైనస్టీకి చెందిన పర్సనే నరసింహవర్మన్ 2. ఈయనే కట్టిస్తారనమాట ఈ షోర్ టెంపుల్ అనేది. ఇది కూడా ఒక రాక్ కట్ టెంపుల్ కింద మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టుడేస్ తమిళనాడు చెన్నై రీజియన్లో ఉంటుంది అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ వాస్ బిల్ట్ బై పల్లవాస్. విచ్ చైనీస్ ట్రావెలర్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ హర్షవర్ధన? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరు వచ్చారు హర్షవర్ధన టైంలోని? హ్యూయన్ సాంగ్. ఈ పర్టికులర్ పర్సన్ వచ్చాడనమాట. ఎవరు వచ్చారు? హ్యూయన్ సాంగ్ ఈస్ ద చైనీస్ ట్రావెలర్ విజిటెడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ హర్షవర్ధన. ఈ హర్షవర్ధన అనే అతను వర్ధన డైనస్టీకి చెందిన పర్సన్ అనమాట. ఓకే, ఈయన వచ్చిన తర్వాత ఈయన ఇక్కడ ఇండియాలోని చాలా ఇయర్స్ ఉన్నారనమాట. అప్రాక్సిమేట్గా ఒక 15 years ఉన్నారు. ఉన్న తర్వాత ఆయన ఏం చేశారంటే ఈ వెంట నలంద యూనివర్సిటీ ఆయన వెళ్ళి చదువుకున్నారనమాట. అంటే బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ అన్నింటినీ కూడా ఆయన చదువుకున్నారు. ఓకే, అందుకే ఈ పర్టికులర్ హ్యూయన్ సాంగ్ అనే పర్సన్ చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఇబ్న్ బటువా అని ఉన్నారు కదా, ఈయన ఏ పర్టికులర్ పర్సన్ ఉండేటప్పుడు వచ్చారు అని అంటే హీ కేమ్ వెన్ ఇన్ ద రెయిన్ ఆఫ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకే, మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఉండేటప్పుడు ఇబెన్ బటువా అనే పర్సన్ వచ్చారనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద మోస్ట్ ఫేమస్ సాకా రూలర్ హూ గవర్న్డ్ సుదర్శన లేక్ ఇన్ కతియార్ అరౌండ్ 150 CE? అంటే ఇక్కడ ఈ సుదర్శన లేక్ ఉన్నది కదా, దీని గురించి చెప్పేటప్పుడు ఒక ముగ్గురు పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక పర్సన్ ఎవరు అని అంటే పుష్యగుప్త. వన్ పర్సన్ ఈజ్ పుష్యగుప్త అండ్ సెకండ్ వన్ ఈజ్ రుద్రదామన్. రుద్రదామన్ 1. ఓకే, నెక్స్ట్ పర్సన్ ఈజ్ స్కందగుప్త. స్కందగుప్త. ఓకే, ఈ ముగ్గురు పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పుష్యగుప్త ఎవరైతే ఉన్నారో హీ ఈస్ ద పర్సన్ హూ ఫౌండెడ్, హూ కన్స్ట్రక్టెడ్ దిస్ పర్టికులర్ సుదర్శన లేక్. పుష్యగుప్త అంటే ఎవరు అని అంటే హీ ఈస్ ద గవర్నర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య ఉన్న టైంలోని ఈజ్ వన్ ఆఫ్ ద గవర్నర్. ఎవరు? పుష్యగుప్త. ఈజ్ ద పర్సన్ హూ కన్స్ట్రక్టెడ్ దిస్ సుదర్శన లేక్. తర్వాత దీన్ని రిపేర్ చేయించింది ఎవరు అని అంటే, దీన్ని రిపేర్ చేయించింది ఎవరు అని అంటే వీళ్ళిద్దరూ కూడా సాకా రూలర్ ఎవరైతే ఉన్నారో రుద్రదామన్ అని ఆయన రిపేర్ చేయిస్తారు ఇన్ ద టైమ్ ఆఫ్ సాకా పీరియడ్. అట్ ద సేమ్ టైం స్కందగుప్త ఎవరైతే ఉన్నారో ఈ గుప్తా ఎంపైర్ ఏదైతే ఉన్నదో వీళ్ళ టైంలోని రిపేర్ చేయించిన పర్సన్ ఎవరు? స్కందగుప్త. అంటే మనకు అడగచ్చు అనమాట, స్కందగుప్త అంటే గుప్తా ఎంపైర్ టైంలోని సుదర్శన లేక్ని రిపేర్ చేయించిన పర్సన్ ఎవరు అని అడగచ్చు. అంటే ఎవరు? స్కందగుప్త అనే పర్సన్ రిపేర్ చేయించారనమాట సుదర్శన లేక్ని. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? రుద్రదామన్ 1. సాకా రూలర్ అయితే రుద్రదామన్ 1. అదే గుప్తా ఎంపైర్లో ఉన్నదైతే స్కందగుప్త. హూ ఇస్ ద పర్సన్ హూ కన్స్ట్రక్టెడ్ అని అడిగితే పుష్యగుప్త. పుష్యగుప్త అనే పర్సన్ గవర్నర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త అంటే మౌర్యన్ ఎంపైర్లో చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నారో అతని దగ్గర గవర్నర్ కింద వర్క్ చేసేవారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కుషాన్ రూలర్ వాజ్ ఫేమస్ ఫర్ ఆర్గనైజింగ్ ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఎందుకనంటే ఈ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో ఇది ఎక్కడ జరిగింది అని అంటే కాశ్మీర్లో జరిగింది. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగింది. ఇదిలో కూడా ఇంపార్టెంట్ ప్లేస్ కుండలవన. ఈ కుండలవన అనే ప్లేస్లో జరిగింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్లోని మనకి బుద్ధిజం ఏదైతే ఉన్నదో 2 పార్ట్స్ కింద విడిపోతుంది అనమాట. ఒక పార్ట్ ఏంటి అని అంటే హీనాయానా బుద్ధిజం అని అంటాం, ఇంకొక పార్ట్ మహాయానా బుద్ధిజం అని అంటాం. హీనాయానా అండ్ మహాయానా బుద్ధిజం కింద ఈ పర్టికులర్ బుద్ధిస్ట్ కౌన్సిల్లోనే విడిపోతుంది. ఇది ఎవరున్న టైంలో వచ్చింది అంటే కనిష్క ఉన్న టైంలో వచ్చింది. క్వశ్చన్ ఎంపరర్ ఎవరున్నారు అప్పుడు? కనిష్క. ఓకే, ఈ కనిష్క ఉన్న టైంలోని ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. ఎక్కడ జరిగింది? ఇట్ వాజ్ హెల్డ్ ఎట్ కుందలవన. అది మర్చిపోకండి. అక్కడ హీనాయానా బుద్ధిజం అండ్ మహాయానా బుద్ధిజం కింద 2 భాగాలుగా విడిపోయింది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ కింగ్ హర్షవర్ధన? హర్షవర్ధన గురించి ఏది కరెక్ట్ కాదని అన్నారు. హర్షవర్ధన రూల్డ్ నియర్లీ అబౌట్ 1400 years ago. ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకనంటే ఆయన బర్త్ ఇయర్ అప్రాక్సిమేట్గా 590 AD ఆ టైంలో ఉన్నదనమాట. అంటే ఇప్పుడు మనం ఆ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్, 15 years ago. నెక్స్ట్, జువాంగ్ జాంగ్ ఆర్ హ్యూయన్ సాంగ్ spent a lot of time at the Harsha's court. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. హర్ష చరిత ఈజ్ అ బయోగ్రఫీ రిటర్న్ బై హర్షవర్ధన. నెక్స్ట్, హరిసేన వాజ్ ద రిటర్న్ ఆర్ హర్షవర్ధన. అంటే హర్ష చరిత అనేది హర్షవర్ధన అనే పర్సన్ మీద బయోగ్రఫీ కింద రాశారనమాట. ఓకే, దీన్ని రాసిన పర్సన్ ఎవరు అనే దానికోసం చూద్దాం. హరిసేన వాజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ హర్షవర్ధన. నో, హరిసేన ఈజ్ నాట్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ హర్షవర్ధన. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హరిసేన అని, ఈయన ఎవరు పర్టికులర్ ఎక్కడ కోర్ట్ పోయిట్? సముద్రగుప్త దగ్గర కోర్ట్ పోయిట్ అనమాట. బట్ నాట్ హీఈస్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ హర్షవర్ధన. ఓకే, ఈ హర్షవర్ధన దగ్గర ఉన్న కోర్ట్ పోయిట్ ఎవరు? బాణభట్ట. బాణభట్ట ఈజ్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ హర్షవర్ధన. ఆయన రాశారనమాట. ఏది? హర్ష చరిత అనేది ఎవరు రాశారు? బాణభట్ట రాస్తారనమాట. ఓకే, హియర్ హరిసేన ఈజ్ నాట్ ద కోర్ట్ పోయిట్. సో హియర్ ద ఆన్సర్ ఈజ్, ఇక్కడ ఏమడుగుతున్నాడు? నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి 4th ఆప్షన్ ఏదైతే ఉన్నదో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద బృహత్ సంహిత, ఈ బృహత్ సంహిత అనే దాన్ని ఎవరు రాశారు అని అంటే మనకి గుప్తా ఎంపైర్లో 9 gems ఉంటారు కదా, ఈ వరాహ మిహ్రా అనే పోయెట్ ఎవరైతే ఉన్నారో ఆయన రాశారనమాట బృహత్ సంహిత అని. వాట్ అంటే ఆయన రాసిన బృహత్ సంహితలోని వాట్ డూ యూ కాల్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సెన్స్ మౌత్ పర్ఫ్యూమ్స్ అండ్ బాత్ పౌడర్స్? అంటే ఇవి మేక్ చేయడానికి బృహత్ సంహితలోని ఏ పర్టికులర్ టెర్మినాలజీ వాడారని అడుగుతారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ గంధ్యాకులి. గంధ్యాకులి ఈజ్ ద టెర్మినాలజీ యూజ్డ్ ఫర్ మేకింగ్ సెన్స్ మౌత్ పర్ఫ్యూమ్స్ అండ్ బాత్ పౌడర్స్. అది ఎక్కడ ఉన్నది? బృహత్ సంహితలో ఉన్నది. ఆ బృహత్ సంహిత ఎవరు రాశారు? ఇట్ వాజ్ రిటన్ బై వరాహ మిహ్రా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following kingdoms was divided into subdivisions called aharas or rashtas that meant districts? అంటే ఏ పర్టికులర్ కింగ్డమ్లోని ఆహారస్ ఆర్ రాష్ట్రాస్ కింద విడిపోయిందని అడుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్. అంటే స్టేట్స్ ఉంటాయి, మళ్ళీ స్టేట్స్లో ఇంటర్నల్గా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అలాగా ఏ పర్టికులర్ ఎంపైర్ ఉన్న టైంలోని
ఆహారస్ అండ్ రాష్ట్రాస్ కింద సబ్ డివిజన్స్ చేశారని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ శాతవాహనాస్ ఉన్న టైంలో చేశారనమాట. ఎవరైతే శాతవాహనాస్ ఉన్నారో వీళ్ళ టైంలోని ఏదైతే జానపద అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ లార్జెస్ట్ టెరిటరీ, దాన్ని జానపద అంటాం. దీన్ని ఎలా మార్చారు అని అంటే ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ ఆహారాస్ ఆర్ రాష్ట్రాస్. ఓకే, ఈ పర్టికులర్ ఆహారాస్ ఆర్ రాష్ట్రాస్ ఎవరైతే ఉన్నారో వీటికి హెడ్ కింద ఎవరిని పెట్టారు అని అంటే అమాత్యాస్ అని పెట్టారు అనమాట హెడ్ కింద. ఇక్కడ అమాత్యాస్ అంటే వర్డ్ ఎప్పుడైతే మనం ఏన్షియంట్ ఇండియాలో అమాత్యాస్ అని వాడామో దాని మీనింగ్ ఏంటి, దిస్ అమాత్య మీనింగ్ ఈజ్ రిలేటెడ్ టు మినిస్టర్స్కి వాడతాం అన్నమాట, మినిస్టర్స్ని పెట్టారనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The Maukaris ruled over which of the following regions in western Uttar Pradesh that over time replaced the ancient city of Pataliputra? అంటే జనరల్గా మనకి పాటలీపుత్ర అనేది క్యాపిటల్ కింద ఉంటుంది అనమాట. ఓకే, ఎక్కడ మనకి నార్త్ ఇండియాలో చూసుకునేటప్పుడు పాటలీపుత్ర అనేది మెయిన్ బేస్ అనమాట. ఇక్కడ మౌకరీస్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూల్ చేశారు. వాళ్ళు రూల్ చేసిన టైంలో పాటలీపుత్ర అనే దాన్ని ఏ పర్టికులర్ ప్లేస్తో రీప్లేస్ చేశారని అడుగుతున్నారు. ఇట్ వాజ్ రీప్లేస్డ్ విత్ కన్నౌజ్ అనే ఊరు ఏదైతే ఉన్నదో దాన్ని రిప్లేస్ చేశారనమాట. దేంతోని పాటలీపుత్రతో రిప్లేస్ చేశారనమాట. ఓకే, అది క్యాపిటల్ కింద చేసుకున్నారు కన్నౌజ్ అనే ప్లేస్ని. ఎవరు? మౌకరీస్. ఓకే, ఈ మౌకరీస్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ పీపుల్ ఇక్కడ కన్నౌజ్ అనే దాన్ని క్యాపిటల్ కింద రిప్లేస్ చేశారు. దేంతోని? పాటలీపుత్రతో రిప్లేస్ చేశారనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇన్స్క్రిప్షన్ తక్తై బహి అనేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వాటర్. ఓకే, తక్తే బహాయ్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుంది? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వాటర్. రికవర్డ్ ఫ్రమ్ మర్దాన్ నియర్ పెషావర్. రికవర్డ్ ఫ్రమ్ మర్దాన్ నియర్ పెషావర్ అని అంటే టుడేస్ పాకిస్తాన్లో ఉన్నదన్నమాట పెషావర్ అనేది. ఓకే, ఇండికేట్స్ ద రూల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనెస్టీస్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ ఏరియా ఆఫ్ ద ప్రెసెంట్ పాకిస్తాన్. ఓకే, అక్కడ ఈ పర్టికులర్ తక్తే బహి అనేది ఏ పర్టికులర్ ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఉన్నాయి కదా కింగ్డమ్స్, దేని రిలేటెడ్గా ఉన్నది అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ పార్థియన్స్. అంటే ఇవాళ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ ప్లేస్నే ఏమని అంటాం? గాంధారా అని అంటాం కదా. ఈ గాంధారాస్ ఏదైతే ఉన్నదో ప్లేస్ దాన్నే ఈ పర్టికులర్ క్వశ్చన్లో గురించి మాట్లాడుతున్నారు అనమాట. అన్ ఇన్స్క్రిప్షన్ తక్తే బాహి రికవర్డ్ ఫ్రమ్ మర్దాన్ నియర్ పెషావర్ ఇండికేట్స్ ద రూల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనెస్టీస్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ ఏరియా ఆఫ్ ద ప్రెసెంట్ డే పాకిస్తాన్. అంటే గాంధార సామ్రాజ్యం అంటాం కదా, దాన్ని రూల్ చేశారనమాట. ఎవరు? ఇండో పార్థియన్స్ అని అంటారు. ఆ పార్థియన్స్ అనే పర్సన్స్ రూల్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్. Who among the following is the hero of the Sanskrit historical poem Ramacharitam written by సంధ్యాకర్ నంది? ఈ సంధ్యాకర్ నంది అనే పర్సన్ రామచరితం రాశారు. ఓకే, ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రామచరితం అని అన్నారు కాబట్టి మనకు ఆప్షన్లో కూడా హర్షవర్ధనాన్ని ఏమని అన్నారు? హర్షచరితం అని అన్నారు. ఓకే, సేమ్ అలాగే రామచరితం అయితే ఏమవ్వాలి? రామపాల అనే కింగ్ మీద రాశారనమాట రామచరితం అనేది. ఎవరు రాశారు? సంధ్యాకారి నంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. సంధ్యాకారి నంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎవరు రాస్తారని అడుగుతారు రామచరితం అనే దాన్ని. సంధ్యాకర్ నంది. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Vasudeva I, who issued coins, dinars and quarter dinars in gold, సింగిల్ డినామినేషన్ బిలాంగ్స్ టు విచ్ డైనెస్టీ? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గోల్డ్ అనే దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే కాయిన్స్ రూపంలో ఇంట్రడ్యూస్ చేసింది కుషానా ఎంపైర్ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఓకే, ఆ కుషానాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, హియర్ ద ఆన్సర్ ఇస్ కుషానాస్. ఎవరిచ్చారు? వాసుదేవ అనే పర్సన్ ఏ పర్టికులర్ డైనెస్టీకి చెందినవాడు? హీ బిలాంగ్స్ టు కుషానా డైనెస్టీ. అదే సిల్వర్ కాయిన్స్ అయితే చంద్రగుప్త II ఇస్తారనమాట. గుప్తా ఎంపైర్లో చంద్రగుప్త II ఇస్తారు సిల్వర్ కాయిన్స్. గోల్డ్ కాయిన్స్ అయితే కుషానా ఎంపైర్ లాంచ్ చేశారు. ఎవరిచ్చారు? వాసుదేవ I. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following inscriptions refer to Rudradaman as the first major historical inscription of early India composed in చాస్టే సాంస్క్రిట్? అంటే ఏ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్లో చాస్టే సాంస్క్రిట్లోని ఈ పర్టికులర్ రుద్రదామన్ గురించి ఉన్నది అని అడుగుతున్నారు. ఫస్ట్ మేజర్ హిస్టారికల్ ఇన్స్క్రిప్షన్ అది ఎక్కడ ఉన్నది అని అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద గిర్నర్ ఇన్స్క్రిప్షన్. దాన్నే మనం ఈ గిర్నర్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో దీన్నే మనం జూనాగర్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటాం. జూనాగర్ ఇన్స్క్రిప్షన్. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది? జూనాగర్ ఇన్స్క్రిప్షన్ అనేది గిర్నర్ అనే ప్లేస్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇది దేని గురించి మాట్లాడుతుంది? ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద రుద్రదామన్. అది ఏ పర్టికులర్ లాంగ్వేజ్లో రాశారు? చాస్టే సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట అది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జూనాగర్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడది? గిర్నర్ అనే ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్. In 10th century, Queen Didda became the ruler of which of the following regions in Northern India? నార్థన్ ఇండియా అంటే ఎప్పుడైనా సరే మనకి గుర్తుపెట్టుకోండి, కాశ్మీర్ అనే రీజియన్ ఉన్నది కదా, ఈ కాశ్మీర్ రీజియన్లోని ఈ క్వీన్ డిడ్డా ఎవరైతే ఉన్నారో ఆవిడ రూల్ చేస్తారనమాట. ఓకే, యాక్చువల్గా ఈవిడ బర్త్ ప్లేస్ ఏదైతే ఉన్నదో ఏ డైనెస్టీ అంటే హర్ బర్త్ ప్లేస్ ఈజ్ ఇన్ ద డైనెస్టీ ఆఫ్ లోహారా డైనెస్టీ. ఓకే, ఈవిడ బర్త్ ప్లేస్ ఏది? లోహారా డైనెస్టీ. ఆఫ్టర్ మ్యారేజ్ ఆవిడ ఎక్కడికి వెళ్తారు? షీ విల్ గో టు ఉత్పల డైనెస్టీ. ఓకే, ఆవిడ ఎవరిని పెళ్లి చేసుకున్నారంటే షీ వాజ్ మ్యారీడ్ టు క్షేమగుప్త.
క్షేమ గుప్తా. ఓకే, ఆఫ్టర్ హిజ్ డెత్ ఈ క్షేమ గుప్తా అనే పర్సన్ చనిపోయిన తర్వాత ఈవిడ కాశ్మీర్ అనే రీజియన్ని రూల్ చేస్తారనమాట. ఓకే, అందుకే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? కాశ్మీర్. క్వీన్ డిడ్డా రూల్డ్ కాశ్మీర్. ఓకే, నెక్స్ట్ పులకేసిన్ టు ఎజ్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ దక్షిణ పార్వతీశ్వర లార్డ్ ఆఫ్ ద సౌత్. ఓకే, పులకేసిన్ టు ఎజ్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ దక్షిణ పార్వతీశ్వర లార్డ్ ఆఫ్ ద సౌత్ ఆఫ్టర్ డిఫీటింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ నార్త్ ఇండియా. అంటే ఎవరిని ఓడించిన తర్వాత పులకేసిన్ టు అనే పర్సన్ దక్షిణ పార్వతీశ్వర అనే టైటిల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇందాక మనం చూసాం కదా, నర్మదా రివర్ దగ్గర అడ్డుకున్నారని చెప్తాం కదా, ఎవరిని అడ్డుకున్నారు? హర్షవర్ధన్ అడ్డుకున్నారు. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ హర్షవర్ధన. హర్షవర్ధన్ ఓడించిన తర్వాత ఆయన దక్షిణ పార్వతీశ్వర లార్డ్ ఆఫ్ ద సౌత్ అని ఒక టైటిల్ని అడాప్ట్ చేసుకున్నారనమాట. ఎవరు? పులకేసిన్ టు. హీ బిలాంగ్స్ టు చాళుక్య కింగ్డమ్. నెక్స్ట్, మథురా వాజ్ ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ విచ్ డైనస్టీస్. ఇందులో ఈ మథురా అనేది దే కంట్రీకి సెకండ్ క్యాపిటల్ అన్నారు. అంటే ఫస్ట్ క్యాపిటల్ కూడా ఉండాలి కదా. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అని అంటే కుషానా ఎంపైర్. ఈ కుషానాకి 2 క్యాపిటల్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఫస్ట్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఏమని అంటారు అని అంటే, ఇవాళ ప్రెసెంట్ డే పెషావర్ అని అంటున్నాం కదా, దాన్నే పురుషాపుర. పురుషాపుర ఈజ్ ద ఫస్ట్ క్యాపిటల్ అండ్ సెకండ్ క్యాపిటల్ ఈజ్ మథురా. సెకండ్ క్యాపిటల్ ఈజ్ మథురా ఫర్ Kushana dynasty. Okay, here the answer is Kushana. Okay, next, the Kushan emperor Kanishka, who ruled from the late 1st to the early mid or 2nd century AD, was dash Kushan ruler. ఆయన కుషన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో కనిష్క అనే పర్సన్ చాలా ఇంపార్టెంట్. ఆయన ఎన్నో పర్సన్ అని అడుగుతున్నారు అనమాట. ఇలాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఫస్ట్ కుషన్ రూలర్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే, ఫౌండర్ ఎవరు అని అంటే కుజాలా కదఫ్సిస్ అనే పర్సన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈయన తర్వాత వీమా టక్టు అనే పర్సన్ రూల్ చేశారు. దాని తర్వాత వీమా కదఫ్సిస్. ఓకే, దాని తర్వాత రూల్ చేసిన పర్సనే కనిష్క. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈయన ఎన్నో నెంబరు, హీ ఈజ్ ద 4th పర్సన్. కానీ మనకి ఏంటి అని అంటే కొన్ని బుక్స్లోని 3rd పర్సన్ కింద ఇస్తారనమాట. అంటే ఈ వీమా టక్టు గురించి మాట్లాడరు. ఓకే, అది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ 4th పర్సన్ అనమాట. ఈ కుషానా ఎంపైర్లోని ఎవరైతే మనకి కనిష్క ఉన్నారో ఆయన 4th రూలర్. కుజాలా కదఫ్సిస్ ఫౌండర్, తర్వాత వీమా టక్టు, తర్వాత వీమా కదఫ్సిస్, నెక్స్ట్ కనిష్క. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డైనస్టీ డిఫీటెడ్ ద కాన్వా డైనస్టీ. ఏ డైనస్టీ కాన్వా డైనస్టీని ఓడించింది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం కొంచెం చూడండి, మనకి మౌర్యన్ ఎంపైర్, ఎంఏ అంటే మౌర్యన్ ఎంపైర్ ఎవరైతే ఉన్నారో ఇందులో ఫైనల్ రూలర్ బృహదర్త. ఈ ఫైనల్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని పుష్యమిత్ర శుంగ అనే పర్సన్ ఓడిస్తారు. పుష్యమిత్ర శుంగ. ఓకే, ఇది ఓడించిన తర్వాత శుంగా డైనస్టీ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మౌర్యన్ డైనస్టీ, అది మౌర్యన్ ఎంపైర్ తర్వాత శుంగా డైనస్టీ అనేది పుష్యమిత్ర శుంగ బృహదర్తను ఓడించిన తర్వాత ఫామ్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనకి ఈ పర్టికులర్ దాంట్లోని ఎవరైతే ఉన్నారో శుంగా డైనస్టీలోని దేవభూతి అనే పర్సన్ ఉంటారు. ఇతన్ని వాసుదేవ కాన్వా అనే పర్సన్ ఓడిస్తారు. వాసుదేవ కాన్వా. ఓకే, ఈయన ఓడించిన తర్వాత కాన్వా డైనస్టీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, కాన్వా డైనస్టీ ఎప్పుడు ఫామ్ అవుతుంది? దేవభూతి అనే పర్సన్ ఎవరైతే శుంగా డైనస్టీలో ఉన్నారో ఇతన్ని లాస్ట్ రూలర్ అనమాట శుంగా డైనస్టీకి. ఇతన్ని వాసుదేవ కాన్వా ఓడించిన తర్వాత కాన్వా డైనస్టీ ఫామ్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే కాన్వా డైనస్టీ ఉన్నదో అందులో లాస్ట్ పర్సన్ సుసర్మన్. ఓకే, ఈ లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని సిముకా అనే పర్సన్ ఓడిస్తారు. సిముక. ఈ పర్టికులర్ పర్సన్ ఏ పర్టికులర్ డైనస్టిక్ చెందినవాడు అని అంటే శాతవాహన డైనస్టిక్ చెందినవాడు. ఇది ఒక చిన్న టైం లైన్ అనమాట. మౌర్యన్ ఎంపైర్, శుంగా డైనస్టీ, కాన్వా డైనస్టీ అండ్ శాతవాహన డైనస్టీ. ఇందులో బృహదర్త అనే పర్సన్ లాస్ట్ రూలర్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్. ఇతన్ని పుష్యమిత్ర శుంగ ఓడిస్తారు. తర్వాత దేవభూతి అనే పర్సన్ లాస్ట్ రూలర్ ఆఫ్ ద శుంగా డైనస్టీ. అతన్ని వాసుదేవ కాన్వా ఓడిస్తారు. వాసుదేవ కాన్వా అయినా కాన్వా డైనస్టీ ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత సుశర్మన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను కాన్వా డైనస్టీలో లాస్ట్ రూలర్. ఇతన్ని సిముకా అనే పర్సన్ ఓడిస్తారు. ఎవరు? శాతవాహన డైనస్టీకి చెందినవారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ శాతవాహన డైనస్టీ. విచ్ డైనస్టీ డిఫీటెడ్ కాన్వా అంటే శాతవాహన డైనస్టీ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ వాజ్ ప్రిడామినెంట్లీ యూజ్డ్ ఇన్ ద అశోకన్ ఇన్స్క్రిప్షన్స్. అశోకన్ ఇన్స్క్రిప్షన్స్లోని ఏ లాంగ్వేజ్ వాడతారు అని అంటే ప్రాకృత్ అనే లాంగ్వేజ్ వాడతారు. వాళ్ళు 2 స్క్రిప్ట్స్ వాడతారు అనమాట. ఒకటి కరోష్టి అనే ఒక స్క్రిప్ట్ ఉంటుంది, నెక్స్ట్ బ్రహ్మి అనే ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఈ 2 స్క్రిప్ట్స్లోని కూడా ఈ ప్రాకృత్ అనే లాంగ్వేజ్ అనేది వాడతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫేమస్ సోర్స్ ఆఫ్ గుప్తా ఎంపైర్ ద ప్రయాగ్ ప్రశస్తి ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ప్రయాగ్ అంటే ఏంటి? అలహాబాద్. ప్రయాగ్రాజ్ అని అంటాం కదా, టుడేస్ అలహాబాద్ని
సో హియర్ ద ఆన్సర్ ఈజ్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఓకే, ఈ పర్టికులర్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ రాసిన పర్సన్ ఎవరు అని అంటే హరిసేన. ఈ హరిసేన పర్సన్ ఎవరు? హీ ఈస్ ద కోర్ట్ పోయెట్ ఆఫ్ సముద్రగుప్త. ఓకే, అంటే సముద్రగుప్తాని పొగుడుతూ ఈ పర్టికులర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మీద ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. దాన్నే మనం ప్రయాగ్ ప్రశస్తి అని కూడా అంటాం. నెక్స్ట్, which of the following tests lays down minute details of the administrative and military organizations of the Mauryan Empire? ఇందులో మనకు చూసుకుంటే మౌర్యన్ ఎంపైర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఒకటి అర్థశాస్త్ర గుర్తు రావాలి, రెండోది ఇండికా గుర్తు రావాలి. ఇండికా అనేది రాసింది ఎవరు? మెగస్థినిస్. ఓకే, అలాగే ఈ అర్థశాస్త్ర అనే బుక్ని రాసింది ఎవరు అని అంటే హియర్ ఇట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ కౌటిల్య. ఓకే, ఈయనకి ఇంకొక పేరు ఏంటి అని అంటే చాణక్య అని కూడా పిలుస్తారు. అలాగే ఈయనకి ఉన్న ఇంకొక పేరు విష్ణుగుప్త అని కూడా పిలుస్తారు అనమాట. మనకి ఎగ్జామ్లో ఈ 3 పాయింట్స్లో ఏది వచ్చినా సరే అదే ఆన్సర్. అర్థశాస్త్ర వాజ్ రిటన్ బై విష్ణుగుప్త ఆర్ చాణక్య ఆర్ కౌటిల్య. ఈ అర్థశాస్త్రంలో ఉంటాయన్నమాట, మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. మౌర్యన్ ఎంపైర్కి రిలేటెడ్గా ఏది ఇచ్చినా సరే ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం పెట్టుకోవచ్చు ఆన్సర్ కింద. నెక్స్ట్, రాజగృహ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద మగధ ఎంపైర్ ఫర్ సెవరల్ ఇయర్స్ వాజ్ షిఫ్టెడ్ టు విచ్ ప్లేస్ లేటర్? ఏ ప్లేస్కి మార్చారు? రాజగృహ అనేది మనకి మగధ ఎంపైర్కి చాలా సంవత్సరాల నుంచి కూడా క్యాపిటల్ కింద ఉన్నది. దానికి మార్చిన ప్లేస్ ఏది అని అంటే పాటలీపుత్రకి మారుస్తారు. ఇక్కడ ఈ పాటలీపుత్రకి మార్చిన పర్సన్ ఎవరు అని అంటే ఉదయన్ అనే పర్సన్ మారుస్తారు అనమాట. ఈ ఉదయన్ అంటే ఎవరు అని అంటే హీ ఈస్ ద సన్ ఆఫ్ అజాత శత్రు. వీళ్ళు ఏ డైనెస్టిక్ చెందినవారు అని అంటే వీళ్ళిద్దరూ కూడా హర్యానక డైనెస్టిక్ చెందినవారు. దే బిలాంగ్స్ టు హర్యానక డైనెస్టీ. ఈ హర్యానక డైనెస్టీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైనెస్టీస్ ఇన్ ద మగధ ఎంపైర్. ఓకే, మగధ ఎంపైర్కి ఫస్ట్ క్యాపిటల్ ఏంటి? రాజగృహ. దాన్ని పాటలీపుత్రకి మార్చారు. పాటలీపుత్ర మార్చింది ఎవరు? ఉదయన్ అనే పర్సన్ మారుస్తారు. ఆయన ఏ డైనెస్టీకి చెందినవారు? ఈ బిలాంగ్స్ టు హర్యానక డైనెస్టీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మెగస్థినిస్. ఇందాక చెప్పాం కదా, మెగస్థినిస్ అనే పర్సన్ ఏ బుక్ రాస్తారే? ఇండికా అనే బుక్ రాస్తారనమాట. మెగస్థినిస్ అంటే మనకి ఇండికా అనే వర్డ్ గుర్తు రావాలి. హీ రోట్ ఇండికా, మౌర్యన్ ఎంపైర్ రిలేటెడ్గా రాస్తారు. నెక్స్ట్, ఏ గ్రీక్ హిస్టోరియన్ అండ్ డిప్లొమాట్ కేమ్ టు ఇండియా యాజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ ద సెల్యూకస్ వన్ నికేటర్. ఓకే, సెల్యూకస్ వన్ నికేటర్ అనే పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన అంబాసిడర్ కింద అంటే రాయబారి కింద ఇండియా వచ్చారు. ఏ పర్టికులర్ పర్సన్ ఏ పర్టికులర్ కింగ్గా ఉండేటప్పుడు వచ్చారని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ హీ కేమ్ టు ఇండియా అండ్ ఇన్ ద రెయిన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య ఉండేటప్పుడు వస్తారన్నమాట మెగస్థినిస్ అనే పర్సన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ వాజ్ డిపిక్టెడ్ ప్లేయింగ్ ద వీణా ఇన్ ద కాయిన్? అంటే ఎవరు వీణ వాయిస్తున్నట్టుగా ఒక కాయిన్ మీద ఉంటారు అని అడుగుతున్నారు. ఆ పర్సన్ ఎవరు అని అంటే హియర్ ఇట్ ఈస్ సముద్రగుప్త అనే పర్సన్ ఉంటారనమాట. వీణ వాయిస్తున్నట్టుగా ఒక కాయిన్ మీద డిపిక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, famous book Arthashastra tells us that Northwest was important for blankets and dash for its gold and precious stones during Mauryan period. అంటే బ్లాంకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్త్ వెస్ట్కి ఇంపార్టెంట్. సౌత్లోని ఏం దొరుకుతుంది అని అంటే గోల్డ్. ఇక్కడ మనకి గోల్డ్ ఇదేంటి? సౌత్. ఇప్పుడు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సౌత్లో గోల్డ్ ఎలాగుంటుంది అని అంటే మనకి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ ఉన్నది కదా, అది ఎక్కడున్నది? మనకి సౌత్ కర్ణాటకలో ఉంటుంది అనమాట. సో సౌత్లో ఏం దొరుకుతుంది? గోల్డ్ అండ్ ప్రెషియస్ స్టోన్స్. అలాగే సౌత్లో ఇంకొక ఫేమస్ ఏంటి అని అంటే స్పైసెస్ కూడా దొరుకుతాయి. ఇది కూడా ఉంటుంది అనమాట. మనకి ఎక్కడ మనకి అర్థశాస్త్రంలో ఉంటుంది అనమాట, స్పైసెస్ కూడా దొరుకుతాయి అనే పాయింట్. ఈ పర్టికులర్ దానికి ఆన్సర్ ఏంటి? సౌత్ ఇండియాలో గోల్డ్ అనేది ఫేమస్, అలాగే ప్రెషియస్ స్టోన్స్ కూడా ఫేమస్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ ప్రెజెంట్ డే ఇండియా? అంటే ఇండియాలోని ప్రెజెంట్ డే ఇండియాలోని ఏ ఇన్స్క్రిప్షన్ లేదో అడుగుతున్నారు. ఇక్కడ కల్సి, కాందహార్, గిర్నర్ అండ్ మస్కీ అని ఇచ్చారు. హియర్ ద ఆన్సర్ ఈస్ కాందహార్. ఈ కాందహార్ అనేది ప్రెజెంట్ ఎక్కడున్నది అని అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఆఫ్ఘనిస్తాన్. కల్సి అనేది ఎక్కడున్నది? ఉత్తరాఖండ్లో ఉంటుంది ప్రెజెంట్. కల్సి ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఉత్తరాఖండ్. మస్కీ అనేది కర్ణాటక. మస్కీ అనేది ఎక్కడ ఉంటుంది? కర్ణాటక. గిర్నర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ గుజరాత్. గిర్నర్ అనేది గుజరాత్. కాందహార్ అనేది మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది అనమాట. ఓకే, కాందహార్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. నెక్స్ట్, హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్? ఇందాక చెప్పాం కదా, లాస్ట్ రూలర్ ఎవరు? బృహదర్త ఈజ్ ద లాస్ట్ రూలర్. ఫస్ట్ రూలర్ ఎవరు? చంద్రగుప్త మౌర్య ఈజ్ ద ఫస్ట్ రూలర్. ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? అశోక ఈజ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్. నెక్స్ట్, దమేక్ స్తుప ఈజ్ లొకేటెడ్ ఎట్? ఈ దమేక్ స్తుప అని ఏదైతే ఉన్నదో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్తుపాస్. ఎందుకనంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఎట్ సార్నాథ్. ఈ సార్నాథ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ బుద్ధ గేవ్ హిజ్ ఫస్ట్ స్పీచ్. దాన్ని మనం ఫస్ట్ సెర్మన్ అని అంటాం. ఒక ఫస్ట్ స్పీచ్ ఇస్తారు. ఎంతమంది అంటే ఒక 5 మెంబర్స్ ఉంటారు అనమాట. 5 మెంబర్స్ డిసైపుల్స్ ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ స్పీచ్ ఇస్తారు. అందుకనే ఈ దమేక్ స్తుప అనేది అక్కడ కట్టిస్తారు అనమాట. ఓకే, ఈ సార్నాథ్ అనే ప్లేస్ ఎక్కడ ఉన్నది అని అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ టుడేస్ వారణాసిలో ఉంటుంది. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ వారణాసి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టైల్స్ ఆఫ్ ద టెంపుల్ ఆర్కిటెక్చర్ వాజ్ డెవలప్డ్ బిట్వీన్ హిమాలయ టు వింధ్య? హిమాలయ టు వింధ్య అని అనేటప్పుడు హిమాలయస్ అంటే ఎక్కడ ఉన్నది? మనకి నార్త్ ఇండియాలో ఉన్నదనమాట. ఓకే, మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే టెంపుల్ ఆర్కిటెక్చర్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటి? నగారా టైప్. సెకండ్ వన్ ఈజ్ ద్రవిడ టైప్. థర్డ్ వన్ ఈజ్ మోహన్ టైప్. ఓకే, ఈ 3 టైప్స్ ఉంటాయి.
వెసారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నగారా అనేది మనకి నార్త్ ఇండియాలో చూస్తాం, ద్రవిడ అనేది మనకి సౌత్ ఇండియాలో చూస్తాం. వెసారా అంటే ఏంటి అని అంటే మిక్స్డ్ పీరియడ్ అనమాట. అంటే ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ నార్త్ అండ్ సౌత్ స్టైల్. ఇది మనకి డెక్కన్ రీజియన్లో చూస్తాం అనమాట. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద డెక్కన్ రీజియన్. ఓకే, ఏది వెసారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ మనకి హిమాలయ టు ఇండియా అంటే నార్త్ ఇండియా గురించి అడుగుతున్నాడు. ఏ స్టైల్ ఉంటుంది? నగారా స్టైల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నగారా ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ సిన్హలీస్ ఆర్ శ్రీలంక? దీన్నే మనం సిలోన్ అని కూడా అంటాం. సిలోన్ అనే వర్డ్ వచ్చినా సరే శ్రీలంకకి రిలేటెడే. అకౌంట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ లిటరరీ సోర్స్ ఆన్ ద మౌర్యన్ ఎంపైర్. అంటే మౌర్యన్ ఎంపైర్లో మనకి లిటరరీ సోర్సెస్లో ఇందాకలో ఎన్ని చెప్పాం. ఒకటి అర్థశాస్త్ర విచ్ ఇస్ రిటన్ బై విష్ణుగుప్త, కౌటిల్య, చాణక్య. ఇండికా ఇట్ ఈస్ రిటన్ బై ఎవరు రాస్తారు? మెగస్థనీస్. ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే సిన్హలీస్ అంటే శ్రీలంకలో రిలేటెడ్గా ఏదైనా సరే మౌర్యన్ ఎంపైర్కి రిలేటెడ్గా లిటరరీ సోర్స్ ఉందా అని అడుగుతున్నారు. ఎస్, ఇట్ ఈస్ దేర్ అండ్ ద నేమ్ ఈజ్ మహావంశ. ఓకే, ఈ మహావంశ అనేదాన్ని ఎవరు రాస్తారు అని అంటే మహానామ అనే పర్సన్ రాస్తారు. మహానామ. ఓకే, ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద పాలీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ రిటన్ ఇన్ పాలీ లాంగ్వేజ్. మహానామ అనేది పర్సన్ పాలీ లాంగ్వేజ్లోని మహావంశ అనేది రాస్తారు. దాని ఆధారంగా ఎక్కడ ఏముంటుంది? మౌర్యన్ ఎంపైర్ రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ ఉంటాయన్నమాట ఈ పర్టికులర్ బుక్లోని. దీన్నే గ్రేట్ క్రానికల్ అని కూడా అంటాం. దిస్ బుక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్రేట్ క్రానికల్. ఏది? మహావంశాన గ్రేట్ క్రానికల్ అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద పెయింటింగ్స్ ఇన్ ద బాగ్ కేవ్స్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్? బాగ్ కేవ్ పెయింటింగ్స్ అనేవి మనకి గుప్తా పీరియడ్లో ఉంటాయి. బాగ్ కేవ్ పెయింటింగ్స్ గుప్తా పీరియడ్లో ఉంటాయి. ఈ బాగ్ కేవ్ పెయింటింగ్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ టుడేస్ మధ్యప్రదేశ్లో ఉంటాయి అనమాట. గ్వాలియర్ అనే ప్లేస్లో ఉంటుంది. మధ్యప్రదేశ్, గ్వాలియర్. ఈ బాగ్ కేవ్ పెయింటింగ్స్ ఉంటాయి. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ పర్టికులర్ పీరియడ్లో ఉంటుంది అంటే గుప్తా పీరియడ్లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే బాగ్ కేవ్ పెయింటింగ్స్ని డాటక అనే పర్సన్ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ బాగ్ కేవ్ పెయింటింగ్స్. ఓకే, నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు ద సిటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ అనలైజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ చూసినట్టయితే సిటీ అడ్మినిస్ట్రేషన్ గురించి అడుగుతున్నారు. దేని గురించి? మౌర్యన్ ఎంపైర్ గురించి. మెగస్థనీస్ పుట్ లైట్ ఆన్ ద సిటీ అడ్మినిస్ట్రేషన్. ఎస్, మెగస్థనీస్ ఇండికాలోని సిటీ అడ్మినిస్ట్రేషన్ గురించి రాస్తారనమాట. నెక్స్ట్, ద సిటీ కౌన్సిల్ వాజ్ డివైడెడ్ ఇంటూ 6 కమిటీస్. ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 6 కమిటీస్. అంటే ఒక్కొక్క కమిటీ ఏదైతే ఉన్నదో ఒక్కొక్క వర్క్ అనేది చేస్తుంది అనమాట. ఒక కమిటీ ఏంటి అంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఇంకొక కమిటీ ఏంటంటే స్కూల్స్ రిలేటెడ్గా ఉంటుంది. అలాగా 6 కమిటీస్ 6 వర్క్స్ అనేవి చేస్తాయి అనమాట. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సిటీ అడ్మినిస్ట్రేషన్ వాజ్ వెల్ ప్లాన్డ్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో అబ్సల్యూట్లీ కరెక్ట్. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి 3 కరెక్టే. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎడిక్ట్స్ ఆఫ్ కింగ్ అశోక డిస్క్రైబ్స్ ద కళింగ వార్? అశోక చేసిన అతిపెద్ద వార్ ఏది అని అంటే కళింగ వార్. అందులో అప్రాక్సిమేట్గా ఒక 1 lakh to 1,50,000 మెంబర్స్ వరకు చనిపోతారు. దీని తర్వాత అతను బుద్ధిజంలోకి మారిపోతారు అనమాట ఆఫ్టర్ దిస్ కళింగ వార్. అది ఏ పర్టికులర్ రాక్ ఎడిక్ట్లో ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద రాక్ ఎడిక్ట్ 13. రాక్ ఎడిక్ట్ 13లో ఉంటుంది అనమాట. ఎందులో ఉంటుంది? రాక్ ఎడిక్ట్ 13లో కళింగ వార్ గురించి ఉంటుంది అనమాట అశోక ఇన్స్క్రిప్షన్స్లో. ఓకే, నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ డెసిఫర్డ్ ద బ్రెహ్మి స్క్రిప్ట్ ఆఫ్ మౌర్యన్ పీరియడ్? దానివల్ల ఇవాళ మనం మౌర్యన్ ఎంపైర్ గురించి అద్భుతంగా తెలుసుకోగలుగుతున్నాం. దీన్ని డిసైఫర్ చేయగలిగారు కాబట్టి బ్రెహ్మి అండ్ ఖరోష్టి స్క్రిప్ట్స్ ఏంటవి? ప్రాకృత్ అనే లాంగ్వేజ్ నుంచి డిరైవ్ చేస్తారు. ఆ పర్టికులర్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిరైవ్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే జేమ్స్ ప్రిన్సెప్. ఈయన ఒక దేవుడి కింద చెప్పుకోవచ్చు అనమాట. బికాస్ ఆఫ్ దట్ వీ హ్యావ్ నోన్ అబౌట్ ద మౌర్యన్ ఎంపైర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద లయన్ క్యాపిటల్ వాజ్ బిల్ట్ టు కమమరేట్ ద హిస్టారికల్ ఈవెంట్స్ ఆఫ్ బుద్ధ. అంటే బుద్ధ ఎవరైతే ఉన్నారో ఆయన లైఫ్లో జరిగిన కొన్ని ఈవెంట్స్. ఒకటి బర్త్, అలాగే నెక్స్ట్ ఆయన ఏదైతే ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తారో మెడిటేషన్, అది ఇంపార్టెంట్, అదొక ఈవెంట్. నెక్స్ట్ ఆయనకి ఎప్పుడైతే ఎన్లైటన్మెంట్ వస్తుందో అదొక ఇంపార్టెంట్ ఈవెంట్. నెక్స్ట్ ఆయన ఎప్పుడైతే ఫస్ట్ స్పీచ్ ఇచ్చారో అదొక ఇంపార్టెంట్ ఈవెంట్. నెక్స్ట్ ఆయన ఎప్పుడైతే చనిపోతారో దాన్నే మహాపరినిష్క్రమణ అని అంటాం, మహాపరినిర్వాణ అని కూడా అంటాం. ఆ పర్టికులర్ ఏదైతే ఉన్నదో అది కూడా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనమాట. అలాగా ఇక్కడ ఏంటంటే లయన్ క్యాపిటల్ అనేది అశోక టైంలోనే ఉంటుంది అనమాట. లయన్ క్యాపిటల్ అనేది ఏవైతే మనం ఇవాళ మన నేషనల్ ఎంబ్లమ్ ఉన్నదో, ఇండియాకి నేషనల్ ఎంబ్లమ్ ఏంటి? 4 lions ఉంటాయి కదా. ఆ 4 lions నేషనల్ ఎంబ్లమ్ ఏదైతే ఉన్నదో అది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఇట్ వాస్ టేకెన్ ఫ్రమ్ ద అశోకన్ టైం పీరియడ్లో ఒక లయన్ క్యాపిటల్ ఉంటుంది. అది ఎక్కడ కడతారు అని అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సారనాథ్. ఈ సారనాథ్ అనే ప్లేస్లో కడతారు. ఇక్కడ ఏం చేశారు అని అంటే బుద్ధ గేవ్ హిజ్ ఫస్ట్ సర్మన్ అంటే స్పీచ్. హీ గేవ్ హిజ్ ఫస్ట్ స్పీచ్. ఎంతమంది డిసైపుల్స్కి ఇస్తారు అని అంటే ఫర్ 5 డిసైపుల్స్కి ఆయన స్పీచ్ అనేది ఇస్తారనమాట. ఓకే, ఇట్ ఈస్ ద ఫస్ట్ సెర్మన్. లయన్ క్యాపిటల్ అనేది దేనికి సంబంధించింది? ఫస్ట్ సెర్మన్కి. ఓకే, విచ్ ప్లేస్ హ్యాడ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఛానలైజింగ్
ఫ్లడ్ వాటర్ ఆఫ్ ద గంగా రివర్ ఇన్ ద 1st century BCE. అంటే ఎప్పుడైనా సరే గంగా రివర్లో కనుక ఫ్లడ్స్ వస్తే ఆ ఫ్లడ్ వాటర్ని ఛానలైజ్ చేయడానికి వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అనేది ఏ పర్టికులర్ ప్లేస్లో ఉన్నది అని అడుగుతున్నారు. హియర్ ద ప్లేస్ నేమ్ ఈజ్ శృంగవేరపుర అనే ప్లేస్లో ఉంటుంది అనమాట వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. ఇది మనకి ఏంటి అంటే అలహాబాద్ రీజన్ దగ్గరలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్, which of the following festival is celebrated to welcome the spring season in India? Here the answer is మకర సంక్రాంతి. స్ప్రింగ్ సీజన్ అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే సన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, అంటే మనకి దక్షిణాయనం టు ఉత్తరాయణం మారేటప్పుడే మనం మకర సంక్రాంతి అనే పర్టికులర్ ఫెస్టివల్ని జరుపుకుంటాం. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. ఎందుకనంటే అక్కడ ఆ పర్టికులర్ టైంలోనే మనకి హార్వెస్టింగ్ అంటే ఏవైతే మనకి క్రాప్స్ ఉన్నాయో అవి కోతకు వస్తాయి కదా, కోతకు వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ అనేది చేస్తారు కదా, ఆ పర్టికులర్ టైం పీరియడ్లోనే చేస్తారనమాట. సో మకర సంక్రాంతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అది. నెక్స్ట్, కౌటిల్య హ్యాస్ మెన్షన్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సప్తాంగ రాజ్య అండర్ ద 7 కాంపోనెంట్స్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ద అర్థశాస్త్రలోని సప్తాంగ రాజ్యాన్ని ఉంటాయన్నమాట. అంటే మన ఏదైతే కింగ్డమ్ ఉన్నదో దాన్ని డివైడ్ చేస్తారు, ఆ డివైడ్ చేసిందే సప్తాంగ రాజ్య అని అంటారు. అలాగే అర్థశాస్త్రంలో ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద 7 ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ దండ. అంటే ఈ 7 పర్టికులర్ టెర్మినాలజీలో దండ అని దేన్ని అంటారు అని అడుగుతున్నారు. విచ్ మీన్స్ దండ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఫోర్స్. దండ అనే దాన్ని ఫోర్స్. దండ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఆర్మీ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దట్ పర్టికులర్ రాజ్య. అంటే ఒక కింగ్డమ్లోని ఆర్మీ ఏదైతే ఉన్నదో ఆ టైంలో ఏమని పిలుస్తారు? దండ అని అంటారు. ఇక్కడ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఏమని అంటారంటే అమాత్యాస్ అని అంటారు. ఓకే, అలాగే మనకి ఎల్లి అంటే మిత్ర. ఎల్లి అంటే ఏంటి? ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎల్లీస్ అని అంటారు. ఫోర్ట్ ఏదైతే ఉందో దాన్ని దుర్గా అని అంటారు. దుర్గా అనే దాన్ని ఫోర్ట్ అని అంటారు. అదే ట్రెజర్ అనుకోండి కోశ అంటారు. కోశ అనే దాన్ని ట్రెజర్ అని అంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ పాయింట్లో ఆన్సర్ ఏంటి? దండ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, which among the following dynasties originated from the Yuchi tribe of China? యూచి ట్రైబ్ ఆఫ్ చైనా నుంచి ఏ పర్టికులర్ డైనెస్టీ అనేది ఫామ్ అయ్యిందని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ కుషానాస్ ఎవరైతే ఉన్నారో దే కేమ్ ఫ్రమ్ ద యూచి ట్రైబ్ ఆఫ్ చైనా. ఓకే, నెక్స్ట్, అండ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ కుషానా డైనెస్టీ ఈజ్ కుజాలా కుదఫ్సీస్. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ మేజర్ పిల్లర్ ఎడిక్ట్స్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లర్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోకన్ ఆర్ దేర్. ఇక్కడ మనకి అశోక టైం పీరియడ్లోని 2 రకాలు ఉంటాయి. ఒకటి రాక్ ఎడిక్ట్స్ అని ఉంటాయి, ఇంకొకటి పిల్లర్ ఎడిక్ట్స్ అని ఉంటాయి. ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చారో చూడండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడండి. ఈస్ టాకింగ్ అబౌట్ పిల్లర్ ఎడిక్ట్స్. రాక్ ఎడిక్ట్స్, మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఎన్ని ఉంటాయి మనకి? మొత్తం 14 రాక్ ఎడిక్ట్స్ ఉంటాయి. పిల్లర్ ఎడిక్ట్స్ అయితే ఎన్ని ఉంటాయి అని అంటే 7 ఉంటాయి అనమాట. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 7. చూసారా, ఫస్ట్ ఆప్షన్లో 14 అని ఇచ్చారు. మనం జనరల్గా ఓవర్లుక్లో కనుక చూస్తే 14 అని పెట్టేస్తాం. బట్ ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? పిల్లర్ అడుగుతున్నాడు కాబట్టి హియర్ ద ఆన్సర్ ఈజ్ 7. అదే రాక్ ఎడిక్ట్స్ అడిగారు అనుకోండి, ద ఆన్సర్ ఈజ్ 14. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, somewhat before the time of the Mauryan Empire, about dash years ago, emperors in China began to build గ్రేట్ వాల్. ఎవరు మనకి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉన్నది కదా, అది ఏ పర్టికులర్ టైం పీరియడ్లో కట్టారు అంటే ఎన్ని ఇయర్స్ ఎగో ఆ పర్టికులర్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది కట్టారు అని అంటున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ 2400 years ago. 2400 years ago గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది బిల్డ్ చేశారు. ఎందుకు బిల్డ్ చేశారంటే ఎప్పుడైతే మనకి నార్త్ ఫ్రాంటియర్ ఉన్నది కదా, మనకి హిమాలయాస్ అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ కింగ్డమ్ని కాపాడుకోవడానికి ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది ఆ టైంలో నుంచి కట్టడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఫర్ దట్ రీజన్ ఈ పర్టికులర్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది Bilhana was a court poet in which of the following kingdom? Bilhana is the court poet of Vikramaditya VI. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, విక్రమదేవ ప్రాణాంతక విక్రమదేవ చరిత అని చెప్పి ఒక బుక్ రాశారని చెప్పాం కదా, ప్రమాణక సంథింగ్ అని చెప్పాం కదా. ఈ విక్రమదేవ VI దగ్గర బిల్హానా అనే కోర్ట్ పోయిట్ వర్క్ చేస్తారనమాట. నెక్స్ట్, అశోక సెంట్ హిస్ సన్ మహేంద్ర అండ్ డాటర్ సంగమిత్ర టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ దమ్మ అంటే ఏంటి అని అంటే దట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలోడ్ బై అశోక. అండ్ ఆ పర్టికులర్ ఏరియాలో ఆయన రూల్ చేసిన ఏరియా అంతా ఏదైతే ఉన్నదో ఆ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా స్ప్రెడ్ చేసేవారు. ఆ దమ్మ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా శ్రీలంకలో కూడా స్ప్రెడ్ చేయడానికి వాళ్ళ కొడుకుని కొడుకైతే మహేంద్ర, కూతురు అయితే సంగమిత్ర, వాళ్ళని కూడా పంపించారనమాట. ఓకే, ఎక్కడికి పంపిస్తారు? ఈ సెంట్ దమ్ టు శ్రీలంక. అది ఎక్కడ ఉంటుంది అని అంటే ఏ పర్టికులర్ దాంట్లో మనకి ఆధారంగా చూపిస్తారని అంటే ఏదైతే ఇందాక మనం మహావంశ అనే బుక్ చెప్పామో ఆ బుక్లో రాసి ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ కొడుకు కూతురు ఎవరైతే ఉన్నారో అశోకకి వాళ్ళు వచ్చి ఈ దమ్మ అనే దాన్ని స్ప్రెడ్ చేశారు అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దేవనామ పియదాసి ఈజ్ అనదర్ నేమ్ ఫర్ హూమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మౌర్యన్ కింగ్స్? ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ అశోక. అశోక ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బిలౌడ్ ఆఫ్ గాడ్స్,
దేవనామ ప్రియ అంటే బిలౌడ్ ఆఫ్ గాడ్స్, అంటే దేవుళ్ళు సైతం మెచ్చిన పర్సన్ అని అర్థం అనమాట. ఓకే, అశోక్ అని పిలుస్తారు దేవనామ ప్రియదాసి అని. ఎందుకంటే బికాస్ ఈ అడాప్టెడ్ బుద్ధిజం ఆఫ్టర్ కళింగ వార్. అంత పీస్గా ఉండాలి అనే పాయింట్ వచ్చింది కాబట్టి జనాలందరికీ కూడా చాలా అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా. ఎప్పుడైనా సరే యుద్ధాలు జరిగాయి అని అంటే ఏంటంటే ప్రాణ నష్టం జరుగుతుంది. అలా కాకుండా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి ఇతన్ని దేవనామ ప్రియదాసి అని చెప్పారనమాట. ఎవరిని? అశోక గురించి. నెక్స్ట్, సముద్రగుప్తాస్ మదర్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గణ. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి ఏదైతే ఉన్నదో సముద్రగుప్త మదర్ గురించి అడుగుతున్నారు. ఆ సముద్రగుప్త మదర్ ఎవరు అని అంటే కుమారదేవి. ఓకే, ఫాదర్ ఎవరు అని అంటే చంద్రగుప్త వన్. ఓకే, వీళ్ళిద్దరూ కూడా మ్యారేజ్ చేసుకున్న తర్వాత సముద్రగుప్త అనే పర్సన్ పుడతారు. ఈవిడ ఎవరు అని అంటే షీ ఈస్ ద ప్రిన్సెస్ ఆఫ్ లిచ్చావి కింగ్డమ్. లిచ్చావి ప్రిన్సెస్ అనమాట. షీ ఈస్ ద క్వీన్ ఆఫ్ లిచ్చావి ప్రిన్సెస్. ఆ లిచ్చావి అనే ప్లేస్ ఏదైతే ఉంటుందో కింగ్డమ్, ఈవిడ ప్రిన్సెస్ అనమాట. కుమారదేవి అనే పర్సన్, ఈవిడ సముద్రగుప్త అనే పర్సన్కి మదర్ కింద ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మగధ మహాజానపద్ వాజ్ సరౌండెడ్ బై విచ్ 2 rivers? మగధ అనే ఎంపైర్ ఉన్నది కదా, ఏ 2 రివర్స్కి సరౌండ్ అయ్యి ఉంటుంది అండి? హియర్ ద ఆన్సర్ ఈజ్ సన్ అండ్ గంగా. గంగా అనేది సౌత్లో ఉంటుంది. నెక్స్ట్, అలాగే సన్ అనే రివర్ ఏంటి అని అంటే వెస్ట్లో ఉంటుంది అనమాట. సన్ అనే రివర్ వెస్ట్లోని, గంగా అనే రివర్ సౌత్లోనే ఉంటుంది మగధ ఎంపైర్కి. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ పీరియడ్ ఈజ్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఫౌండ్? ఏ ఇన్స్క్రిప్షన్లోని ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఫౌండ్ చేశారని అడుగుతున్నారు. అంటే సతీ అనేది మనకి ఏదో నిన్న మొన్న మొదలైంది కాదు. సతీ అనేది మనకి అంటే ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఉన్నదని చెప్పుకోవడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద గుప్తా పీరియడ్లోని ఒక ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది అనమాట, సతీ గురించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి రీసెంట్ టైమ్స్లో అబాలిషన్ ఆఫ్ ద సతీ గురించి మాట్లాడేటప్పుడు మనకి ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఆయన ఉన్న టైంలో ఏంటి అంటే ఒక యాక్ట్ ప్రవేశపెడతారనమాట. ఆ యాక్ట్ ప్రవేశపెట్టినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే విలియం బెంటింగ్ ఇస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, ఆయన ఉన్న టైంలోని అబాలిషన్ ఆఫ్ సతీ గురించి ఒక యాక్ట్ ప్రవేశపెడతారు. ఇక్కడ మనకి ఏన్షియంట్ టైమ్స్లో ఏ పర్టికులర్ పీరియడ్ అప్పుడు ఉన్నది? గుప్తా ఎంపైర్ టైంలో ఉన్నదనమాట. నెక్స్ట్, అశోక అపాయింటెడ్ డాష్ టు సాల్వ్ ద సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ హిజ్ రీజియన్. హీ అపాయింటెడ్ దమ్మ మహామట్ట అనే పర్టికులర్ గ్రూప్ని అపాయింట్ చేసి సోషల్ ప్రాబ్లమ్స్ అనే దాన్ని సాల్వ్ చేసేవారు అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ప్రశస్తీస్ అండ్ ల్యాండ్ గ్రాంట్స్? ప్రశస్తీస్ అంటే ఇందాక చెప్పాం కదా, ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ కింగ్ గురించి ఆయన రూలింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని పొగుడుతూ కోర్టు పోయిట్స్ రాస్తారనమాట. అవి ఇన్స్క్రిప్షన్లో పెడతారు. అందుకే ప్రయాగ ప్రశస్తి అని ఉన్నది కదా, అది మనకి ఆ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉన్నదో హరిసేన సముద్రగుప్తాన్ని పొగుడుతూ రాస్తారనమాట. ల్యాండ్ గ్రాంట్స్ అంటే ల్యాండ్ని గిఫ్ట్ కింద ఇస్తారనమాట. అది ల్యాండ్ గ్రాంట్స్ అంటే. ప్రశస్తీస్ వర్ కంపోజ్డ్ బై లెర్న్డ్ బ్రాహ్మణ్స్. అంటే ఎవరు ఆ పర్టికులర్ పర్సన్ పొగిడి రాయగలరు? ఎవరైతే చదువుకున్నారో వాళ్ళే కదా రాయగలరు. అందుకనే ఈ లెర్న్డ్ బ్రాహ్మణ్స్ రాస్తారన్నమాట ప్రశస్తీస్ అనేది. ఇది కరెక్టే. కింగ్స్ ఆఫన్ రివార్డెడ్ బ్రాహ్మణస్ బై గ్రాంట్స్ ఆఫ్ ల్యాండ్ విచ్ వర్ రికార్డెడ్ ఆన్ ద కాపర్ ప్లేట్స్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ల్యాండ్ గ్రాంట్స్ అనే దాంట్లో. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి 2 కరెక్టే. నెక్స్ట్, అమాత్య ఈజ్ ద సప్తాంగ థియరీ ఆఫ్ ద కౌటిల్య. ఇందాక మనం సప్తాంగ రాజ్యాన్ని అన్నాం కదా. అమాత్య అనేది ఈజ్ ద డెటోనేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్? అంటే అమాత్య అనేది ఎవరికి వాడతారని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ద మినిస్టర్ అండ్ అఫీషియల్స్. ఓకే, ఇక్కడ టెరిటరీ అని ఏదైతే ఉన్నదో దీన్ని మనం జానా అని వాడతాం. జానపద అని అంటే టెరిటరీ, ఇట్ ఈస్ ఎ కమ్యూనిటీ అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్, ఫోర్ట్ అంటే ఇందాక చెప్పాం కదా, ఫోర్ట్ అంటే దుర్గా, ఫ్రెండ్ అంటే ఎలి, మిత్ర అని అంటాం. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ డిఫీటెడ్ బై మౌర్యన్ ఎంపరర్ చంద్రగుప్త మౌర్య ఏ పర్టికులర్ పర్సన్ ఓడించారు అని అడుగుతారు. హియర్ కసాండర్, సెల్యూకస్ నికేటర్, యాంటోగెనిస్ అండ్ టాలమీ. ఇందులో మనం ఇందాకలా మెగస్థినిస్ ఉండేటప్పుడు ఎవరి దగ్గర పనిచేసేవారు మెగస్థిస్ అనే పర్సన్? సెల్యూకస్ నికేటర్. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ సెల్యూకస్ నికేటర్. సెల్యూసిడ్ మౌర్యన్ వార్లోని సెల్యూకస్ నికేటర్ ఓడిస్తారన్నమాట. ఎవరు? చంద్రగుప్త మౌర్య. ఓకే, నెక్స్ట్, ఎంపరర్ అశోక కాన్కర్డ్ కళింగ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ కరోనేషన్? ఈ కరోనేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక రాజుకి పట్టాభిషేకం చేస్తారు కదా, ఆ పట్టాభిషేకాన్ని కరోనేషన్ అని అంటారు. అలా పట్టాభిషేకం జరిగిన తర్వాత ఎన్ని ఇయర్స్కి కళింగ వార్ చేశాడు అశోక అని అడుగుతారు. ఇట్ ఈస్ 8 years. అశోక డన్ వార్ అగెన్స్ట్ కళింగ ఆఫ్టర్ 8 years ఆఫ్ హిస్ కరోనేషన్. ఓకే, నెక్స్ట్, అకార్డింగ్ టు కౌటిల్యస్ అర్థశాస్త్ర ద కమాండింగ్ ఆఫీసర్ ఆఫ్ ద క్యావలరీ. అంటే ఇప్పుడు మనకి బాహుబలి సినిమాలోని ఇంటర్వెల్ టైంలో చెప్తారు కదా, అశ్వదళం, గజదళం ఇలాగ అంటారు కదా, ఆ దళాల గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఈ క్యావలరీ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద హార్సెస్. ఓకే, హార్సెస్ రిలేటెడ్గా మాట్లాడేదాన్ని క్యావలరీ అంటాం. అంటే అశ్వాధ్యక్ష అని అర్థం అనమాట. ఎవరైతే కమాండర్ ఆఫ్ ద క్యావలరీ ఉంటారో వాళ్ళ అశ్వాధ్యక్ష అని అంటాం. హస్త అంటే ఏంటి? ఎలిఫెంట్స్, కమాండర్ ఆఫ్ ద ఎలిఫెంట్స్. నెక్స్ట్,
పత్యాధ్యక్ష అని అంటే కమాండర్ ఆఫ్ ద ఇన్ఫాంట్రీ, అంటే నార్మల్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కమాండ్ చేసే పర్సన్ పదాధ్యక్ష అని అంటాం. రథాధ్యక్ష అంటే కమాండర్ ఆఫ్ ద చారియట్స్, అంటే రథాలు నడుపుతారు కదా వాళ్ళని కమాండ్ చేసిన పర్సన్ని రథాధ్యక్ష అని అంటాం అనమాట. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ అశ్వాధ్యక్ష, కమాండర్ ఆఫ్ ద cavalry. ఓకే, నెక్స్ట్ ఐరన్ మైన్స్ ఇన్ జార్ఖండ్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు రైజ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ ఇన్ ద ఏన్షియంట్ ఇండియా. ఎప్పుడైతే మనకి ఐరన్ దొరికిందో ఒక మేజర్ కింగ్డమ్ కింద ఎస్టాబ్లిష్ చేయడానికి ఏది తోడ్పడింది ఐరన్ ఫామ్ అవ్వడం వల్ల అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ కురు, మగధ, కాశీ అండ్ కుషాన్. హియర్ ద ఆన్సర్ ఈజ్ మగధ అనేది ఫామ్ అయిందనమాట. ఓకే, ఐరన్ దొరకడం వల్ల. నెక్స్ట్ ద అష్టాధ్యాయి ఆఫ్ పాణిని. ఈ పాణిని అనే పర్సన్ అష్టాధ్యాయి అనేది రాశారు, అంటే 8 రూల్స్ అని రాశారు కదా. ఆ రాసింది రెనౌండ్ వర్క్ ఆన్, దేనికోసం రాశారో అని అడుగుతున్నారు. మౌర్యన్ పాలిటీ గురించి రాశారా, మెడిసిన్ గురించి రాశారా, వేదిక్ రిచువల్స్ గురించి రాశారా? ఈ రిటర్న్ ఆన్ సాంస్క్రిట్ గ్రామర్, సాంస్క్రిట్ గ్రామర్ గురించి అష్టాధ్యాయి అనే వర్క్ రాశారనమాట. ఎవరు రాశారు? పాణిని అనే పర్సన్ రాశారు. ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ డిడ్ హ్యూయన్ సాంగ్ చైనీస్ ట్రావెలర్ కమ్ టు ఇండియా. ఎవరు ఉండేటప్పుడు వచ్చారు? ఈ కేమ్ టు ఇండియా ఆన్ హర్షవర్ధన టైంలో వచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ రుద్రసేన 2 ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనెస్టీస్ మ్యారీడ్ ప్రభావతి గుప్తా, ద డాటర్ ఆఫ్ చంద్రగుప్తా 2 ఆఫ్ ద గుప్తా ఎంపైర్. ఈ రుద్రసేన 2 అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభావతి గుప్తా అనే లేడీని మ్యారేజ్ చేసుకున్నారు. ఆవిడ ఎవరు? షీ బిలాంగ్స్ టు గుప్తా ఎంపైర్. ఇక్కడ ఏమడుగుతుందంటే రుద్రసేన 2 ఏ పర్టికులర్ డైనెస్టీకి చెందినవాడు అని అడుగుతారు. హీ బిలాంగ్స్ టు ద వకాటక డైనెస్టీ. ఓకే, హీ బిలాంగ్స్ టు రుద్రసేన 2 బిలాంగ్స్ టు వకాటక డైనెస్టీ. నెక్స్ట్ వకాటక డైనెస్టీ మనకి ఫౌండర్ ఎవరు? వింధ్యాశక్తి, అది మర్చిపోకండి. నెక్స్ట్ ద డాష్ వర్ ట్రిబ్యూటరీ చీఫ్స్ ఆఫ్ ద గుప్తా డైనెస్టీ దట్ ఎస్టాబ్లిష్డ్ అన్ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఇన్ వెస్టర్న్ ఇండియా. అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, ఎవరైతే గుప్తా ఎంపైర్ పెద్ద ఎంపైర్ ఉన్నదో అక్కడ ట్రిబ్యూటరీ చీఫ్స్ కింద ఏ పర్టికులర్ కింగ్డమ్ ఉన్నది అని అంటారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ మైత్రకాస్. ఈ మైత్రకాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసేవారు అనమాట. ఎవరి దగ్గర? గుప్తా ఎంపైర్ దగ్గర. ఇందులో ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ ఎవరు? భట్టారక. Bhattaraka is the founder of this particular dynasty, Maitrakas. Okay, next. Which of the following was not attributed to Ashoka's Dhamma according to major rock edicts? అంటే ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లోని ఏది మేజర్ రాక్ ఎడిక్ట్స్లో ఇన్స్క్రైబ్ అయ్యే లేదు అని అడుగుతున్నారు. పీస్ అనేది ఉంటుంది, ఎందుకనంటే అశోక ఫాలో అయ్యేది పీస్, అలాగే అహింస అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ కల్చరల్ యూనిఫికేషన్, అంటే ఏవైతే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయో అందరూ కూడా యూనిఫైడ్గా ఉండాలనే పాయింట్ చెప్తారనమాట అశోక ధమ్మాలు. ఇక్కడ మనకి లేనిది ఏంటి అని అంటే సెలిబసీ అనేది ఉండదు. సెలిబసీ అంటే ఏంటి? బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం అనే దాని గురించి అశోక మేజర్ రాక్ ఎడిక్ట్స్లో మాట్లాడారనమాట. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ సెలిబసీ. ఓకే, నెక్స్ట్ Demicus was a Greek ambassador who came to India during the reign of, okay, Megasthenes came to India during the reign of Chandragupta Maurya. Demicus came to India during the reign of his son, అంటే చంద్రగుప్త మౌర్య సన్ ఎవరైతే బిందుసారా ఉన్నారో ఆ బిందుసారా ఉన్న టైంలో, బింబిసారా కాదు బిందుసారా ఉన్న టైంలోని డమైకస్ అనే పర్సన్ వస్తారనమాట. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో యాంటియోకస్ 1 అనే కింగ్ దగ్గర అంబాసిడర్ కింద ఉంటారనమాట. ఎవరు? డమైకస్ అనే పర్సన్ యాంటియోకస్ 1 అనే పర్సన్ దగ్గర అంబాసిడర్ కింద ఉండి హీ కమ్స్ టు ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ బిందుసారా. ఓకే, అదే మనకి మెగాస్థెనస్ అయితే సెల్యూకస్ 1 నికేటర్ ఉన్నారు కదా, ఆయన దగ్గర అంబాసిడర్ కింద ఉండి ఇండియాకి వస్తారు అట్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఆ రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ అకార్డింగ్ టు ద ఇన్స్క్రిప్షన్స్ పుష్యమిత్ర శుంగ వాజ్ ఏ డివోటీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాడ్స్. ఏ గాడ్స్ని పూజిస్తారు? ఎవరు? పుష్యమిత్ర శుంగ. ఇందాక చెప్పాం కదా, పుష్యమిత్ర శుంగ అనే పర్సన్ బృహదర్త అనే చంద్రగుప్త అది మౌర్యన్ ఎంపైర్లో లాస్ట్ రూలర్ని చంపేసిన తర్వాత పుష్యమిత్ర శుంగ అనే పర్సన్ శుంగ డైనస్టీని ఎస్టాబ్లిష్ చేస్తారు. హీ ఈస్ ద డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఓకే, ఈ లార్డ్ కృష్ణ అనేది ఉంటుంది. ఇది ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది అని అంటే బెస్నగర్ ఇన్స్క్రిప్షన్ అనే దాంట్లో ఉంటుంది. బెస్నగర్ ఇన్స్క్రిప్షన్ అనే దాంట్లో ఇన్స్క్రైబ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, లార్డ్ కృష్ణని ఆయన బిలీవ్ చేస్తారు అని. నెక్స్ట్ ద క్యాపిటల్ ఆఫ్ వజ్జీ మహాజానపద. ఏవైతే మనకి 16 మహాజానపదాస్ ఉన్నాయో, అంగా వంగ అలాగే వత్స ఇలాంటి మహాజానపదాస్ ఏవైతే ఉన్నాయో, అవంతి, కురు, కోశాల ఇవన్నిటినీ కూడా క్యాపిటల్స్ గురించి ఉంటాయి. ఆ క్యాపిటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అవి మీరు ఒకసారి చూసుకుంటే చాలా మంచిది. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు? హియర్ హీ ఈస్ ఆస్కింగ్ అబౌట్ ద వజ్జీ. ఈ వజ్జీ అనే దానికి క్యాపిటల్ ఏంటి అని అంటే వైశాలి. ఈ చంపా ఏదైతే ఉన్నదో దీనికి క్యాపిటల్ ఏంటి అని అంటే అంగ సామ్రాజ్యానికి క్యాపిటల్ చంపా. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మహావీర హూ వాజ్ నోన్ ఇన్ పాలీ లిటరేచర్ యాజ్ నిగంత నాటుపుట్ట ఫౌండెడ్ ఏ రిలీజియన్ కాల్డ్. వర్ధమాన మహావీర అంటాం కదా, ఈయన ఏ రిలీజియన్? ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద 24th తీర్థంకర, 24th తీర్థంకర ఆఫ్ జైనిజం, తీర్థంకర ఆఫ్ జైనిజం రిలీజియన్. ఓకే, నాటుపుట్ట ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం అని అన్నారు. బట్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం రిలీజియన్ ఈజ్ రిషభ మహర్షి. రిషభ
మహర్షి. హీ ఈస్ ద ఒరిజినల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం రిలీజియన్. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్లోనే ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఏమున్నది, జైనిజం అని ఉన్నది కాబట్టి పెడతాం. బట్ ఒరిజినల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం ఈజ్ రిషభనాథ అని అంటాం. రిషభ మహర్షి ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ తీర్థంకర అని అంటాం అనమాట. అలాగే ఈ వర్ధమాన మహావీర ఎవరైతే ఉన్నారో ఆయన కన్సిడర్డ్ యాజ్ ద 24th తీర్థంకర. అదే 23rd తీర్థంకర అయితే పార్శ్వనాథ అనే పర్సన్ ఉంటారనమాట. ఓకే, ఈ వర్ధమాన మహావీర అనే పర్సన్ ఏమని అంటారు, నిగంత నాటుపుట్ట అని కూడా అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజియన్స్ ప్రొహిబిటెడ్ ప్రాక్టీస్ ఆఫ్ అగ్రికల్చర్ ఫర్ ఇట్స్ ఫాలోవర్స్. అంటే అగ్రికల్చర్ అనే దాన్ని ప్రాక్టీస్ చేయకూడదని చెప్పి ఏ రిలీజియన్ చెప్తుంది అని అంటారు. ఎందుకనంటే ప్లాంట్స్లో కూడా మనకి ఏంటి జీవం ఉంటుంది, అంటే జీవం ఉన్నదాన్ని చంపకూడదనే పాయింట్ ఆ పర్టికులర్ రిలీజియన్లో చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. ఓకే, ఏ రిలీజియన్లో ఉంటుంది అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద జైనిజం. సో దే హ్యావ్ ప్రొహిబిటెడ్ అగ్రికల్చర్. ఓకే, నెక్స్ట్ అంటే జీవం ఉన్నదాన్ని దేన్ని చంపకూడదు అనేది వాళ్ళ ఆచారం అనమాట. సో అందుకని చెప్పే వాళ్ళు అగ్రికల్చర్ని ప్రాక్టీస్ చేయరు. నెక్స్ట్, which of the following statements are correct regarding the temples of the Khajuraho. మనకి ఖజురాహో టెంపుల్స్ ఉన్నాయి కదా, దాని రిలేటెడ్గా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్ అకార్డెడ్ టు హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఓకే, స్పిరిచువల్ పర్స్యూట్ ఉంటుంది, హ్యూమన్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్గా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నట్టు. అంటే ఇప్పుడు మన ఖజురాహో టెంపుల్స్ మీద ఏవైతే మనకి ఫిగర్స్ ఉంటాయో వాటిని కనుక మీరు చూస్తే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది మీకు అర్థం అవుతుంది అనమాట. నెక్స్ట్, జైన్ హిందూ టెంపుల్స్ ఆర్ ఫౌండెడ్ ఖజురాహో. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్, చౌసాత్ యోగిని, అంటే రెండు ఉంటాయి అనమాట, జైన్ టెంపుల్స్ ఉంటాయి, హిందూ టెంపుల్స్ కూడా ఉంటాయి ఖజురాహోలో. చౌసాత్ యోగిని టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్స్ హియర్. ఎస్, ఈ చౌసాత్ యోగిని టెంపుల్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్స్ ఆఫ్ ద ఖజురాహో. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ దీస్. మొత్తం అన్ని కూడా కరెక్టే ఖజురాహో టెంపుల్స్ రిలేటెడ్గా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ద మేదీ పార్ట్ ఆఫ్ ద బుద్ధిస్ట్ స్ట్రక్చర్. ఇక్కడ మనకి చూసుకుంటే బుద్ధిస్ట్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా ఎలాగుంటుంది అని అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇందులోని మనకి ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది. దీన్నే మనం హార్మిక అని అంటాం, దీన్నే మనం ఛత్ర అని అంటాం. ఓకే, హార్మిక అని దీన్ని అంటాం. ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం మేది అని అంటాం. ఓకే, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మేది అండ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అండా. దీన్ని మనం అండా అని అంటాం అనమాట. ఓకే, ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు, ఈజ్ టాకింగ్ అబౌట్ ద మేదీ పార్ట్. ఇది ఏంటి అని అంటే రౌండ్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఇట్ ఇస్ ఎ సర్క్యులర్ ఫార్మాట్ ఈ మేదీ పార్ట్ అనేది. అంటే ఈ పర్టికులర్ అండా అని ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్గా దాన్ని డోమ్ అని కూడా అనొచ్చు కదా. ఇట్ ఈస్ ద సర్క్యులర్ టెర్రస్ బిట్వీన్ డోమ్ అండ్ రైలింగ్. ఓకే, ఇందులో ఇంకొకటి ఏంటి అని అంటే ఇలాగా ఇక్కడ ఎంట్రన్స్లోని ఇలా రెండు ఉంటాయి, వీటిని మనం తోరణాస్ అని అంటాం, తోరణాస్. ఓకే, నెక్స్ట్, బుద్ధ మెడిటేటెడ్ ఫర్ డేస్ ఆన్ ఎండ్ అండర్ ఎ ట్రీ వేర్ హీ అటైన్డ్ ఎన్లైటన్మెంట్. అంటే ఏ ట్రీ కింద కూర్చున్న తర్వాత ఆయనకి ఎన్లైటన్మెంట్ అనేది కలిగింది. బుద్ధ మెడిటేటెడ్ ఫర్ డేస్ ఆన్ ఎండ్ అండర్ ఎ ట్రీ వేర్ హీ అటైన్డ్ ఎన్లైటన్మెంట్. ఇట్ ఈస్ ఇన్ ద బోధ్ గయా. ఓకే, పీపుల్ ట్రీ కింద కూర్చొని ఆయన మెడిటేషన్ అనేది చేస్తారు. ఎన్ని డేస్ చేస్తారు అని అంటే హీ డన్ మెడిటేషన్ ఫర్ 49 days. సారనాథ్ దగ్గర ఫస్ట్ స్పీచ్ అనేది ఇస్తారు. కుషీనగర్ దగ్గర ఈయన చనిపోతారు అనమాట. డెత్ వాజ్ హెల్డ్ ఎట్ కుషీనగర్. లుంబిని దగ్గర ఆయన బర్త్ అనమాట. ఓకే, ఎన్లైటన్మెంట్ వాజ్ హెల్డ్ ఎట్ బోధ్ గయా. లుంబిని దగ్గర బర్త్ ప్లేస్, కుషీనగర్ అయితే డెత్ ప్లేస్, సారనాథ్ అయితే ఆయనకి ఫస్ట్ సెర్మన్, ఫస్ట్ స్పీచ్ అనేది ఇస్తారనమాట. ఓకే, డ్యూరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్స్ డిడ్ బుద్ధిజం స్ప్లిట్ ఇన్ టు 2 schools, హీనయానా అండ్ మహాయానా. ఏ రూల్స్లో జరిగింది, కుషానా దగ్గర, కుషానా టైం పీరియడ్లో జరుగుతుంది. ఇందాక మనం చెప్పాం కదా 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో జరుగుతుంది అనమాట. అది కుండలవనాలోని కాశ్మీర్లో జరుగుతుంది అనమాట. అది హీనయాన మహాయాన బుద్ధిజం అనేది 2 భాగాలుగా విడిపోతుంది అనమాట బుద్ధిజం అనేది. ఓకే, నెక్స్ట్, ద ఆరియన్స్ లివ్డ్ ఇన్ ద ల్యాండ్ నోన్ యాజ్ సప్త సింధు. దాన్ని మనం 7 rivers అని అంటాం. ఏదైతే మనకి ఇవాళ సింధు దాని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి కదా, జీలం, చీనాబ్, సట్లజ్, రావి, బియాస్ ఉన్నాయి కదా, అవి 5 rivers, సింధు అండ్ సరస్వతి రివర్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా సప్త సింధుస్ అని అంటారు అనమాట. సప్త సింధు అని అంటారు ఈ 7 riversని కూడా. ఇప్పుడు సరస్వతి రివర్ అనేది లేదు. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అని అంటున్నారు. ఇండస్ అనేది ఉంటుంది, రావి అనేది ఉన్నది, జీలం అనేది ఉన్నది. హియర్ ద ఆన్సర్ ఈజ్ షిప్రా అనేది లేదనమాట. ఓకే, నెక్స్ట్, which among the following was not a part of the 3 sections of the Rigvedic tribe. Rigvedic tribe లో మనకి మాట్లాడేటప్పుడు దేని గురించి మాట్లాడతారు, దేని గురించి మాట్లాడారనే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ప్రీస్ట్స్ గురించి ఉంటుంది రిగ్వేదిక్ ట్రైబ్లో, ఆర్డినరీ పీపుల్ గురించి ఉంటుంది, అలాగే వారియర్స్ గురించి ఉంటుంది. ఈ క్రాఫ్ట్స్ మ్యాన్ ఏదైతే ఉన్నదో దీని గురించి మాట్లాడు. క్రాఫ్ట్స్ మ్యాన్ అంటే నథింగ్ బట్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద శూద్రాస్. ఈ శూద్రాస్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎండ్ ఆఫ్ ద రిగ్వేదిక్ పీరియడ్, అంటే ఎండ్ ఆఫ్ ద రిగ్వేదిక్ పీరియడ్లో మాట్లాడతారు. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ క్రాఫ్ట్స్ మ్యాన్. ఓకే, నెక్స్ట్, the Vedangas are Hindu auxiliary disciplines that originated in ancient times and are linked to the study of the Vedas. These are, ఈ వేదాంగాస్ ఏవైతే ఉన్నాయో
ఇవి హిందూ ఆక్సిలరీ డిసిప్లిన్స్ గురించి మాట్లాడతారు. అంటే మనకి వేదాస్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కొన్ని విభాగాలుగా డివైడ్ చేయాలి కదా, అలా ఎన్ని విభాగాలుగా డివైడ్ చేశారని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ 6 వేదాంగాస్ అనే ఉంటాయి అనమాట. ఎన్ని ఉంటాయి? 6 వేదాంగాస్ అనే ఉంటాయి. ఓకే, ఈ 6 వేదాంగాస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి వేదాస్ ఏవైతే ఉన్నాయో అవి అర్థమయ్యే విధంగా చేస్తాయన్నమాట. అందులో మనకి జ్యోతిష్య అనేది ఒకటి ఉంటుంది, వ్యాకరణ అని ఒకటి ఉంటుంది, నిరుక్త అని ఒకటి ఉంటుంది, కల్ప అని ఒకటి ఉంటుంది. ఇలాగ ఏవైతే 6 వేదాంగాస్ ఉన్నాయో అవి మనకి వేదాస్ అనేవి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా ఉంటాయి అనమాట. అవి ఎన్ని ఉంటాయి? మొత్తం వేదాంగాస్ అనేవి 6 ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియా వాజ్ నేమ్డ్ భారత్. ఇవాళ మనం ఏదైతే భారతదేశం అని అంటున్నామో దానికి పేరు ఎలాగొచ్చింది అనే దాని గురించి అడుగుతున్నాడు. ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ ద భరత ట్రైబ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ ఈజ్ దిస్ ట్రైబ్ ఫస్ట్ మెన్షన్డ్? ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద రిగ్వేద. యాక్చువల్గా ఈ భరత ట్రైబ్ అనేది ఎలా ఫామ్ అయింది అని అంటే వాళ్ళు ఒక 10 ట్రైబ్స్ని బీట్ చేస్తారనమాట. ఓకే, 10 ట్రైబ్స్ని కొడతారు, 10 క్లాన్స్ని కొడతారు. దాన్ని మనం దసరా జన అని ఉంటుంది, దసరా జన. ఓకే, ఈ దసరా జన అనే వర్డ్ మనకి ఋగ్వేదాలో ఉంటుంది అనమాట. అంటే ద ట్రైబ్ విచ్ డిఫీటెడ్ 10 కింగ్డమ్స్. ఆ కింగ్డమ్స్ని డిఫీట్ చేసిన తర్వాత, ఆ ట్రైబ్స్ని డిఫీట్ చేసిన తర్వాత ఒక పెద్ద ఏరియా వస్తుంది కాబట్టి అందుకే ఆ ట్రైబ్ ఎవరైతే డిఫీట్ చేశారో భరత అనే ట్రైబ్, ఆ పర్టికులర్ పీపుల్నే భరత, అందుకే ఎవరు మనం చూసుకుంటే మనకి భరతఖండం అని అంటాం అనమాట. అంటే ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ ప్లేస్ అని అర్థం. ఓకే, ఇది మనకి ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఋగ్వేద. ఓకే, నెక్స్ట్ Bhimbetka, a noted site of the Paleolithic period, is located in which of the following states of India? It is one of the most important ancient మనకి కేవ్స్ ఉంటాయి, భీంబెట్కా కేవ్స్ అని అంటాం. అది ఏ స్టేట్లో ఉన్నది అని అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మధ్యప్రదేశ్లో ఉంటుంది అనమాట భీంబెట్కా కేవ్స్ అనేది. అది ఏ టైం పీరియడ్? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద పేలియోలిథిక్ పీరియడ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి పేలియోలిథిక్, నియోలిథిక్, మీసోలిథిక్ అని 3 ఉంటాయి. ఇక్కడ మనకి ఎగ్జామ్లోని భీంబెట్కా కేవ్స్ అనేది ఏ టైం పీరియడ్లో ఉన్నది అని అడగచ్చు. పేలియోలిథిక్ పీరియడ్లో ఉంటుంది అనమాట. అది ఏ స్టేట్లో ఉన్నది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మధ్యప్రదేశ్. అదే బాగ్ కేవ్ పెయింటింగ్స్ కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఏ వెల్దీ పర్సన్ ఇన్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్ వాజ్ నోన్ యాజ్. అంటే వెల్దీ పర్సన్ని వేదిక్ పీరియడ్లో అంటే ఋగ్వేదాలో ఏ పర్టికులర్ వర్డ్తో సంబోధించారు అని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే దుహుత్రి అని ఏదైతే ఉన్నదో మనకి డాటర్ అని టుడే ఇవాళ రోజుల్లో డాటర్ అని అంటున్నాం కదా, దుహుత్రి అని అంటాం. గవేషణ అంటే ఏంటి అని అంటే సెర్చ్ ఆఫ్ కౌస్. ఓకే, అన్వేషణ అని అంటాం కదా, వెతకడం అని అంటాం కదా. ఇన్ సెర్చ్ ఆఫ్ కౌస్ అంటే కౌస్ని వెతకడాన్ని గవేషణ అని అంటాం. గౌ అని అంటే ఏంటి? కౌవనే కదా దాని అర్థం. సో అలాగే మనకి వర్డ్స్ అన్ని కూడా గౌ మీదే ఉంటాయి అనమాట ఎక్కువగా. ఇక్కడ మనకి గోమత్ అని ఏదైతే వర్డ్ ఉందో దిస్ పర్టికులర్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద వెల్దియెస్ట్ పర్సన్. అంటే ఎవరికైతే ఎక్కువ ఆవులు ఉన్నాయో ఆ పర్టికులర్ పర్సన్ ఆ రోజుల్లో వెల్దియెస్ట్ పర్సన్ కింద చూసుకునేవారు అనమాట. అందుకే గోమత్ అంటాం. గో అంటే మనకి కవ్వు అని అర్థం. ఎవరికైతే ఎక్కువ కౌస్ ఉన్నాయో అతను వెల్దియెస్ట్ పర్సన్ కింద ఉండేవారు అనమాట. ఇక్కడ రవి అంటే మనకి తెలిసినట్టుగానే సన్. ఓకే, సన్ రవి అని పిలిచేవారు అనమాట. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ గోమత్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ టు యూజ్ ఐరన్? ఫస్ట్ కంట్రీస్ టు యూజ్ ఐరన్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద వెపన్స్ ఇన్ యాజ్ ఎర్లీ ఎస్ 1700 BCE. ఇక్కడ మనకి ఇయర్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి హియర్ ద ఆన్సర్ ఈజ్ రొమానియా. 1700 BCEలో ఫస్ట్ యూజ్ చేసింది వెపన్స్కి రొమానియా. బట్ ఫస్ట్ ఐరన్ యూజ్ చేసింది ఎవరు అని అంటే మనకి టర్కీలో యూజ్ చేస్తారు. ఓకే, టర్కీలో దాన్ని హిట్టైట్స్ ఆఫ్ అంటాలియా అని అంటారు. హిట్టైట్స్ ఆఫ్ అంటాలియా ఇది మనకి అప్రాక్సిమేట్గా 4000 to 3000 BCE మధ్యలో యూజ్ చేస్తారనమాట. ఇది ఇక్కడ ఏమి ఇచ్చారు? అప్రాక్సిమేట్గా 1700 BCE వెపన్స్ గురించి ఇచ్చారు కాబట్టి హియర్ ద ఆన్సర్ ఈజ్ రొమానియా. ఓకే, హిట్టైట్స్ ఆఫ్ అంటాలియా టర్కీలో అయితే ఫస్ట్ యూజ్ చేశారనమాట ఐరన్ అనేది. నెక్స్ట్, ద మెయిన్ చీఫ్ సోషల్ యూనిట్ ఆఫ్ ద ఆరియన్స్ వాజ్ కాల్డ్. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కింగ్డమ్స్ ఉన్నాయి కదా, అవి ఎలాగ ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే జానపదాస్ అని అంటాం కదా. ఇక్కడ ఈ జానా అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ టెరిటరీ. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిపి ఉంటారు అన్నమాట. దాన్నే మనం ఒక సోషల్ యూనిట్ అని అంటాం. ఓకే, ఈ సోషల్ యూనిట్నే జానా అని అంటాం. ఓకే, ఈ సోషల్ యూనిట్లోని అందరూ జనాలు ఉంటారు కదా, అందరినీ కూడా కాపాడడానికి ఒక పర్టికులర్ పర్సన్ని రాజు కింద ఎంచుకుంటారు. అతన్నే మనం రాజన్ అని పిలుస్తాం అనమాట. హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద రాజన్, హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? ద మెయిన్ చీఫ్ సోషల్ యూనిట్ ఆఫ్ ద ఆరియన్స్ ఇస్ కాల్డ్ జానా అని పిలుస్తాం అనమాట. రాజన్ అంటే హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ టెరిటరీ. ఓకే, రాజు అని అంటాం కదా, క్షత్రియ అని అంటాం కదా, అదే ఇది. ఓకే, నెక్స్ట్,
విచ్ ఆఫ్ ద 4 వేదాస్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ ద మ్యాజిక్ స్పెల్స్ అండ్ చార్మ్స్? అంటే మాయలు మంత్రాలు అని అంటాం కదా, అవన్నీ కూడా ఏ పర్టికులర్ వేదాస్లో ఉంటాయి. మనకి 4 వేదాస్ ఉన్నాయి కదా, ఏంటంటే అవి ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద. ఋగ్వేదాలు ఏముంటాయనంటే ఋగ్వేదాలో మనకి శ్లోకాలు అనేవి ఉంటాయన్నమాట. ఏవైతే మనకి దేవుడి గురించి ప్రేస్ చేస్తూ శ్లోకాలు ఉంటాయో హిమ్స్ అంటాం వాటిని, అవి ఉంటాయి. సామవేద ఈజ్ రిలేటెడ్ టు ద మ్యూజిక్, అంటే సింగింగ్ గురించి రిలేటెడ్గా సామవేదాలో ఉంటాయి. అదే మనకి యజుర్వేద తీసుకుంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బుక్స్. ఓకే, అలాగే మనకి అథర్వవేద ఏదైతే ఉందో ఈ మ్యాజిక్ స్పెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, మాయలు మంత్రాలు ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్గా మాట్లాడేది మనకి ఏవైతే అథర్వవేద ఉన్నది కదా అందులో చెప్తారనమాట. దీనికి ఆన్సర్ ఏంటి? అథర్వవేద. ఓకే, నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్ ఆస్ట్రిచెస్ వర్ ఫౌండ్ ఇన్ ఇండియా? ఇక్కడ ఏ పీరియడ్లో ఆస్ట్రిచ్ ఉన్నది అని అంటున్నారు. ఆస్ట్రిచ్ అనేది మనకి యాక్చువల్గా ఏంటి అని అంటే ఇండియాలో ఉన్నదా లేదనే పాయింట్ దానికన్నా ముందు ఎప్పుడు మాట్లాడేవారు అంటే ఇది మనకి పేలియోలిథిక్ పీరియడ్లోనే ఉండొచ్చు అనే పాయింట్ ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ అనేది చెప్పింది. ఆ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటి అని అంటే బీర్బల్ సాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియోబాటనీ. ఓకే, వీళ్ళు ఒక మాలిక్యులర్ ఎవిడెన్స్ ఉన్నది ఒక 25,000 ఇయర్స్ బ్యాక్ ఆస్ట్రిచెస్ అనేవి ఇండియాలో లివ్ చేసాయి ఉన్నాయి అనే ఒక ఆధారాన్ని, ఒక ఎవిడెన్స్ని ఇచ్చారనమాట. ఓకే, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద పేలియోలిథిక్ పీరియడ్ అంటే 2.5 lakh BCE. ఇది చూసుకోండి, 2.5 lakhs అంటే 2,50,000. 2.5 lakh BCE టు 10,000 BCE గురించి మాట్లాడితే మనకి పేలియోలిథిక్ పీరియడ్ అనేది వస్తుంది. BCE అంటే బిఫోర్ కామన్ ఎరా, బిఫోర్ క్రైస్ట్ కాదు, బిఫోర్ కామన్ ఎరా. AD అంటే అన్నా డొమినో. ఓకే, ఆర్ లేదా CE అని అంటారు, కామన్ ఎరా అని కూడా అంటారు. ఓకే, ఇక్కడ పేలియోలిథిక్ పీరియడ్ అయితే 2.5 lakh years టు 10,000 BCE వరకు మాట్లాడేది. ఓకే, నెక్స్ట్, ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే అది పేలియోలిథిక్ పీరియడ్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ కటాల్ హుయక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సెటిల్మెంట్స్ వాస్ ఫౌండ్? ఈ కటాల్ హుయక్ అనేది మనకి ఎక్కడ ఉన్నది అని అంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ టర్కీ. కటాల్ హుయక్ అనేది ఏ పర్టికులర్ పీరియడ్లో దొరికింది అని అన్నారు. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద నియోలిథిక్ పీరియడ్. ఓకే, ఈ నియోలిథిక్ పీరియడ్ అనేది మనకి ఏ పర్టికులర్ BCEలోకి వస్తుంది అంటే అప్రాక్సిమేట్గా 4,000 టు, అంటే కొన్ని బుక్స్లో కొన్ని రకాలుగా రాస్తారు. 10,000 అని రాస్తారు, కొన్ని బుక్స్లో 6,000 అని రాస్తారు, కొన్ని బుక్స్లో ఏంటంటే 4,000 అని రాస్తారు. ఇక్కడ మనకి నియోలిథిక్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది అంటే 6,000 BCE నుంచి అప్రాక్సిమేట్గా 3,000 or 4,000 BCEకి మధ్యలో ఉంటుంది అనమాట. ఈ కటాల్ హుయక్ అనేది టర్కీలో ఉంటుంది. ఓకే, దీన్ని మనకి ఏ పీరియడ్లో ఉంటుంది? నియోలిథిక్ పీరియడ్లో గురించి మాట్లాడతారు. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ఆర్కియాలజిస్ట్ ఇన్ ద హరప్పన్ సిటీస్ ద పార్ట్ ఇన్ ద వెస్ట్ విచ్ వాస్ స్మాలర్ అండ్ హయ్యర్ వాజ్ నోన్ యాజ్, అంటే ఏదైతే మనకి ఆర్కియాలజిస్ట్ హరప్పన్ సిటీలో ఏంటంటే 2 towns కింద విడగొడతారు. 2 towns, ఒకటి అప్పర్ టౌన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సీటాడెల్. లోవర్ టౌన్ అనే పిలుస్తారు. ఓకే, ఈ అప్పర్ టౌన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆఫీసెస్, అడ్మినిస్ట్రేషన్స్, ఇక్కడ గ్రేట్ బాత్, ఇలాంటివన్నీ అడ్మినిస్ట్రేషన్స్ అంతా రిలేటెడ్గా ఈ సీటాడెల్లో ఉంటుంది. ఈ లోవర్ టౌన్లో ఏంటి అని అంటే ఆర్డినరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడానికి లోవర్ టౌన్ వాడతారనమాట. అంటే ఏవైతే నార్మల్ హౌసెస్ ఉన్నాయో అన్ని, గవర్నమెంట్ ఆఫీసులు ఇలాంటివన్నీ కూడా మనకి అక్కడ ఉంటే సీటాడెల్లో ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇన్ ద వెస్ట్ విచ్ వాస్ స్మాలర్ అండ్ హయ్యర్ వాజ్ నోన్ యాజ్ ఇట్ ఈస్ సీటాడెల్ అని అంటారు. లోవర్ టౌన్ అనేది జస్ట్ నార్మల్ పీపుల్ ఉండేదన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ వాజ్ యూజ్డ్ టు మేక్ వెపన్స్ ఇన్ ద హరప్పన్ సిటీస్? హరప్పన్ సిటీస్లో వెపన్స్ వాడడానికి ఏవే వాడేవారు అని అంటే కాపర్ అనేది వాడేవారు. కాపర్, బ్రాంజ్, బోన్స్ కూడా వాడేవారు. ఓకే, ఈ బోన్స్ అనేవి కూడా వాడేవారు అనమాట. స్టోన్స్ కూడా వాడేవారు. కాపర్, బ్రాంజ్, బోన్స్ అండ్ స్టోన్స్. దేనికి? ఇక్కడ హరప్పన్ సిటీస్లో వెపన్స్ యూజ్ చేయడానికి ఈ 4 పదార్థాలు వాడేవారు. కాపర్ కానీ, బ్రాంజ్ కానీ, బోన్స్ కానీ, స్టోన్స్ కానీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ హౌస్ రిమైన్స్ వర్ ఫౌండ్ ఇన్ ద మెహర్గర్ సైట్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్? ఏ టైప్ ఆఫ్ హౌస్ అనేది మెహర్గర్? ఈ మెహర్గర్ సైట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ టుడేస్ బలూచిస్తాన్. ఇవాళ మనకి పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి బలూచిస్తాన్ అనే ప్లేస్ చూస్తుంది కదా, ఈ మెహర్గర్ సైట్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట మెహర్గర్ అనేది. ఎందుకనంటే ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద హరప్పన్ సిటీస్, ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ హరప్పన్ సిటీస్ ఎక్కడ దొరికింది? మెహర్గర్ సైట్లోనే దొరికింది. ఈ బలూచిస్తాన్ బోలాన్ పాస్ అనే ప్లేస్ దగ్గర ఈ మెహర్గర్ సైట్ అనేది ఫైండ్ చేశారు. ఓకే, ఇక్కడ మనకి ఇల్లులు ఏ ఫార్మాట్లో ఉన్నాయి అని అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ ఫార్మాట్లో దొరికాయి అనమాట ఇల్లు మెహర్గర్ సైట్లో. ఓకే, నెక్స్ట్, ద డ్యూరేషన్ ఆఫ్ ద మీసోలిథిక్ పీరియడ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పేలియోలిథిక్ పీరియడ్ అయితే 2.5 lakh BCE టు 10,000 BCE. అదే మనకి మీసోలిథిక్ అంటే ఏంటి? మిడిల్ ఏజ్, అంటే మిడిల్ స్టోన్ పీరియడ్. పేలియో అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్,
మీసో అంటే మిడిల్ స్టోన్ ఏజ్, నియో అంటే న్యూ స్టోన్ ఏజ్. ఓకే, ఈ మీసోలిథిక్ పీరియడ్ ఏంటి అని అంటే 10,000 to 6,000 ఇయర్స్ మధ్యలో ఉంటుంది అనమాట మీసో అంటే మిడిల్ స్టోన్ ఏజ్. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ మండలాస్ వర్ దేర్ ఇన్ ద ఋగ్వేద సంహిత. సంహిత అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్. సంహిత అంటే కలెక్షన్. ఓకే, ఋగ్వేద సంహిత అనేది మొత్తం ఎన్ని మండలాస్లో ఉన్నది అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద 10 మండలాస్. ఓకే, ఈ 10 మండలాస్లో ఋగ్వేద అనేది ఉంటుంది అనమాట. ఇందులో మనకి లాస్ట్ మండలం ఏదైతే ఉన్నదో పురుష సూక్త అని అంటాం అనమాట. ఈ పురుష సూక్తలోనే మనకి వర్ణ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లాస్ట్కి వచ్చేటప్పటికి కానీ మనకి వర్ణ సిస్టమ్ అనేది డెరైవ్ చేయలేదు, అది పురుష సూక్తలో ఉంటుంది. వర్ణ సిస్టమ్ అంటే ఏంటి, మన ఇండియాలోని 4 టైప్స్ ఆఫ్ వర్ణాస్ కింద డివైడ్ చేశారు. అవి ఏంటంటే క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ అండ్ బ్రాహ్మిన్స్. ఈ 4 వర్ణాస్ కింద డివైడ్ చేశారనమాట. నెక్స్ట్ లిటరల్ మీనింగ్ ఆఫ్ ద మెగాలిత్. ఇక్కడ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేలియోలిత్, మీసోలిత్, నియోలిత్. ఇక్కడ లిత్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ స్టోన్. మెగా అంటే దాని అర్థం ఏంటి, బిగ్ అని అర్థం, అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ స్టోన్. ఓకే, నెక్స్ట్ ఇన్ ధోలావీరా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ యాజ్ అ బిల్డింగ్ మెటీరియల్. అంటే ఇల్లులు కట్టడానికి లేదా ఏదైనా బిల్డింగ్స్ కట్టడానికి ఏది వాడారు. యాక్చువల్గా హరప్పన్ సిటీస్లో మీరు చూసుకున్నట్టయితే ఏంటి, ఇక్కడ మనకి బ్రిక్స్ అనేవి వాడేవారు అనమాట. హరప్పన్ సిటీస్లో కన్స్ట్రక్షన్కి బ్రిక్స్ వాడేవారు. ఎక్సెప్ట్ ఇన్ ధోలావీరాలో ఏం వాడేవారు అని అంటే ద యూజ్డ్ స్టోన్స్ వాడేవారు అనమాట. మీకు ఎప్పుడైనా సరే ధోలావీరా అంటే ఇది ఎక్కడ ఉంటుంది, ఇండియాలోని గుజరాత్ ప్లేస్లో ఉంటుంది. ధోలావీరా అనగానే మనకి వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అనేది గుర్తు రావాలి. వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఇది అడుగుతాడు మనకి ఎగ్జామ్లో. వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అనేది హరప్పన్ సిటీస్లో ఎక్కడ ఉన్నది అని అంటే ధోలావీరాలో ఉన్నదనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. గుజరాత్లో ఉంటుంది. అక్కడ వాడింది ఏంటి అని అంటే స్టోన్స్ వాడారు, బట్ నాట్ బ్రిక్స్. బట్ రిమైనింగ్ హరప్పన్ సిటీస్లో మనకి బ్రిక్స్ అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ అని అన్నాడు. అది హరప్పన్ సిటీస్ గురించి ఇచ్చాడు. హరప్పన్ కల్చర్ స్ప్రెడ్ ఓన్లీ టు సింధ్ అండ్ పంజాబ్. ఇక్కడ ఓన్లీ అని అన్నాడు చూడండి, అదే ఇంపార్టెంట్. నో, ఇట్ వాజ్ నాట్ ఓన్లీ టు సింధ్ అండ్ పంజాబ్. ఇండియాలో మనకి గుజరాత్ అనే ప్లేస్, రాజస్థాన్ ప్లేస్లో కూడా ఉన్నది కదా. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ద స్క్రిప్ట్ ఆఫ్ ద హరప్పన్ కల్చర్ హ్యాస్ బీన్ డిసైఫర్డ్ బై హిస్టోరియన్స్. నో, హరప్పన్ స్క్రిప్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని డిసైఫర్ చేయలేకపోయారనమాట. అది ఏంటి అని అంటే పిక్టోరల్ రిప్రజెంటేషన్లో ఉంటుంది. అండ్ దీన్ని ఏమని అంటారంటే బ్యూస్ట్రోఫెడోనిక్ స్టైల్లో ఉంటుంది అని చెప్తారు తప్ప ఇట్ వాజ్ నాట్ డిసైఫర్డ్ టిల్ టు డేట్. అండ్ ఇప్పుడు మనకి రీసెంట్గా చూసుకున్నట్టయితే తమిళనాడు గవర్నమెంట్ ఎవరైనా సరే హరప్పన్ సివిలైజేషన్లో స్క్రిప్ట్ కనుక డిసైఫర్ చేస్తే వాళ్ళకి 8 కోట్లు ఇస్తుందని ప్రకటించింది. ఓకే, ఇట్ వాజ్ నాట్ డిసైఫర్డ్ టిల్ డేట్. ఓకే, నెక్స్ట్ at burials in Harappan sites the dead were generally laid in pits. Yes, it is correct. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కరెక్ట్. గ్రానరీస్ ఇన్ ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ వర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ హరప్ప. ఓన్లీ ఇన్ హరప్ప అన్నాడు. గ్రానరీస్ వర్ ఫౌండ్ నాట్ ఓన్లీ ఇన్ హరప్ప, ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ బోత్ హరప్ప అండ్ మొహంజదారో కూడా గ్రానరీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ ఏన్షియంట్ హరప్పన్ సైట్ లోతల్. ఈ లోతల్ అనేది కూడా మనకి ఎక్కడ ఉన్నది, గుజరాత్లోనే ఉంటుంది అనమాట. వాజ్ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా, ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ ద గుజరాత్. ఓకే, ఈ లోతల్లో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే వెరీ ఇంపార్టెంట్ డాక్ యార్డ్ అనేది ఉంటుంది, ఆర్టిఫిషియల్ డాక్ యార్డ్. ఓకే, అలాగే మనకి రైస్ హస్క్ అనేది కూడా దొరుకుతుంది. అలాగే పెయింటెడ్ జార్స్ అనేవి కూడా ఉంటాయి. పెయింటెడ్ జార్స్ ఆల్సో ఫౌండ్ ఇన్ లోతల్. అదే మనకి రాజస్థాన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి కాళీబంగన్ అనేది ఉంటుంది అనమాట. రాజస్థాన్లో కాళీబంగన్ అని ఉంటుంది. ఓకే, అలాగే మనకి మహారాష్ట్ర తీసుకుంటే హరప్పన్ సైట్ దైమాబాద్ అని ఉంటుంది. దైమాబాద్ హరప్పన్ సైట్ ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఏవి ఉండవు. మధ్యప్రదేశ్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి, పేలియోలిథిక్ పీరియడ్లో భీంబెట్కా కేవ్స్ అని చెప్పాం కదా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సైట్ ఆఫ్ ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్కియలాజికల్ సైట్ ఒకటి దొరికింది, అది ఏది అని అడుగుతున్నాడు. హియర్ ద ఆన్సర్ ఈజ్ బుర్జాహం. ఈ బుర్జాహం ఏదైతే ఉన్నదో ఇది మనకి ఆర్కియలాజికల్ సైట్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ద నియోలిథిక్ టైం పీరియడ్లో, నియోలిథిక్ సైట్ కింద చెప్పుకోవచ్చు అనమాట. నియోలిథిక్ అంటే ఇందాక చెప్పాం కదా మనం, ఇట్ వాజ్ అప్రాక్సిమేట్లీ 6000 to 3000 BCE మధ్యలో ఉంటుంది అనమాట నియోలిథిక్ సైట్. ఇక్కడ ఏంటి అని అంటే పిట్ డ్వెల్లింగ్స్ అనేవి దొరికాయి, పిట్ డ్వెల్లింగ్స్. ఓకే, అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్గా కూడా దొరికాయి, వీట్, బార్లీ, లెంటిల్స్ ఇలాంటివి కూడా దొరికాయి అనమాట కొన్ని ఎవిడెన్సెస్ కింద. అది బుర్జోహం అనే ప్లేస్ దొరికింది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ వర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ హరప్పన్ సిటీస్. ఇందులో హరప్పన్ సిటీస్కి కొన్ని ఫార్మాట్స్ ఇచ్చారు, అవి ఏది కాదు అని అడుగుతున్నాడు. నాటే అన్నాడు కాబట్టి వెల్ బేక్డ్ బ్రిక్ హౌసెస్, ఎస్ ఇట్ ఈస్ అ పార్ట్. ఇందాక చెప్పాం కదా బ్రిక్ హౌసెస్ ఉంటాయని, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి, వెల్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇవాళ మనం ఏదైతే స్వచ్ఛ భారత్ అని మాట్లాడుకుంటున్నామో అది వాళ్ళు అప్పట్లోనే చేశారు. వెల్ కన్స్ట్రక్టెడ్ అండ్ వెల్ ప్లాన్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉన్నది.
నెక్స్ట్ అలాగే పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ కూడా లీడ్ చేస్తుంది అనమాట, ఇంటర్నల్గా ఉన్న చిన్న చిన్న డ్రైనేజెస్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్, స్ట్రీట్స్ అండ్ పాత్వేస్, ఇది కూడా ఉన్నదన్నమాట. స్ట్రీట్స్ అండ్ పాత్వేస్ ఉన్నాయి, ఇవి మనకి గ్రిడ్ ప్యాటర్న్స్లో ఉంటాయి స్ట్రీట్స్ అన్నీ కూడా. ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయో వీటి గురించి మెన్షన్ చేసి లేదనమాట. ఓకే, సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. సేనాని, కులప అండ్ గ్రామాని ఆర్ సమ్ ఆఫ్ ద ఫంక్షనల్ టైటిల్స్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్. ఓకే, ఈ గ్రామాని అంటే ఏంటి అని అంటే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద విలేజ్. హెడ్ ఆఫ్ ద విలేజ్ని గ్రామాని అని అంటారు. కులప అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కులప అని అంటారు. సేనాని అని అంటే హెడ్ ఆఫ్ ద ఆర్మీ. ఎవరైతే ఆర్మీ ఉంటుందో ఆర్మీని కమాండర్ ఉంటారు కదా, ఆ కమాండింగ్ చేసే పర్సన్ని సేనాని అని అంటారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే అది ఏ వేదాసులో ఉన్నది అని అంటే ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ రిగ్వేదాలో ఉంటుంది అనమాట మెన్షన్ చేసి. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే మనం ఏన్షియంట్ హిస్టరీ గురించి చూసామో అప్రాక్సిమేట్గా ఒక 120 క్వశ్చన్స్ 122 క్వశ్చన్స్ వరకు చూసాం. ఇందులో మనకి మాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎగ్జామ్లో, ఎందుకంటే ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఒక క్వశ్చనే ఇస్తారు. మాక్సిమం ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూడడానికి ప్రయత్నిస్తే మీకు చాలా వరకు ఏన్షియంట్ హిస్టరీ అనేది కవర్ అవుతుంది. ఓకే, ఎవరైతే CGL ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, CHSL ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.